విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మ. నమస్తే. నమస్కారం ముస్తాక్ అహ్మద్ గారు, మసూద్ అలీ ఖాన్ గారు, సిఎస్ఆర్ ప్రభు గారు. మన సమాజంలో మతాల మధ్య ఎన్నో అపోహలు ఉన్నాయి, ఆ విషయం అందరికీ తెలిసిందే. ముగ్గురు ముందుకొచ్చి సామరస్యపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. అది ఏంటంటే ధర్మయోగ. ఈ ధర్మయోగ కార్యక్రమం ఏంటంటే మతాల్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్స్, కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ధర్మయోగాన్ని ఒక అద్భుతమైన కార్యక్రమం శ్రీకారం చుట్టారు. దాన్ని ఇంత గొప్ప అద్భుతమైన జీవితాన్ని అసలు మత పరిధిలోకి తీసుకొచ్చి ఒక పరిధికి సృష్టించుకొని ఆ పరిధిలో ఉండకుండా బయటకు వచ్చి స్వేచ్ఛ అందరితో మనం అందరినీ కలుపుకొని పోవాలి. సో ఇది ఇంతింతే ఒకటింతే అన్న చందాన ఇప్పుడు ఈ కార్యక్రమం తినదావచ్చు, కానీ ఇది ముందుకెళ్లే ప్రాసెస్ లో అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి కనుక ఇది అద్భుతమైన మన జీవన విధానానికి, ఒక అద్భుతమైన సమాజానికి మనం సమాజం నిర్మాణ దిశగా ముందుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముస్తాక్ అహ్మద్ గారు, మీరు చెప్పండి, మీరు ఈ ధర్మయోగా దానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఒకసారి మీ పరిచయం కూడా మీ మాటలు అంటే మా ప్రేక్షకులు ఎంత బాగుంటుంది. సంతోషం అండి. విజయ గీతామృతం ఈ ఛానల్ ప్రేక్షకులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఛానల్ నిర్వాహకులు అయినటువంటి మన విజయ్ రెడ్డి గారు, వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. అయితే ఒకటి, మేము ఒక దశ మా జీవితంలో జరిగిందండి. అది ఆ దశ ఏమిటంటే ట్రెడిషనల్గా అందరిలో ఉన్నది ఏంటి, మా మతమే గొప్ప, మా ఖురానే గొప్ప, మా ప్రవక్త ముహమ్మద్ని ఒప్పుకోవాలి, మా ఇస్లాం స్వీకరిస్తేనే ఎవరికైనా మోక్షం, లేదంటే అందరూ కాఫీర్లు, అందరూ నరకవాసులు, ఒక భావన సాధారణంగా ఉంది. ఈ ప్రతి మతస్థుల్లో అనేకంటేను క్రైస్తవుల్లో, యూదుల్లో, ముస్లింల్లో ఈ భావన ఎక్కువ. మన హిందువుల్లోకి వచ్చేటప్పటికి ఈ భావన దరిదాపు లేదని చెప్పాలి. వాళ్ళు ఏమంటారు, మార్గాలు అనేకం అండి, గమ్యం అయితే ఒకటే కదా అని ఒక బ్రాడ్ భావన హిందూ సమాజంలో ఉంది, ముందు నుంచి ఉంది. అయితే ఈ మిగతా సమాజాల్లో మట్టుకి ఈ భావన పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంది. అయితే ఆ తరువాత ఈ క్రమంలో మాకు కొంతమంది గురువులు పరిచయం అయ్యారు. ఒకటి నా జీవితంలో ఒక 35 years బ్యాక్ అహ్మద్ అలీ గారు అని చెప్పేసి ఆయన పరిచయం అయ్యారు. ఆయన గారు నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు నా వే ఆఫ్ టాకింగ్ ఆయన చూచి, నువ్వు ఎప్పుడైనా ఖురాన్ చదివావా అని అడిగారు నన్ను. నేను చదివాను సార్ అన్నాను. ఏ భాషలో చదివావని అడిగారు. అరబిక్లో చదివానండి అన్నాను. అరబిక్ నీకు తెలుసా అని అడిగారు. అరబిక్ నా రాదండి అన్నాను. మరి ఏంటది? రిసిటేషన్ వచ్చనమాట, అండర్స్టాండింగ్ రాదు. చూడండి, మన హిందువుల్లో కూడా సంస్కృతం అర్థాలు తెలియకపోయినా సంస్కృతం చదువుతారు కదా, జస్ట్ భాష చదువుతారు. అలాగే ఖురాన్ కూడా చదువుతారు. ముస్లింలు 99% అలాగే చదువుతారు ఇక్కడ. అప్పుడు ఆయన అన్నారు, అలా కాదు, నువ్వు ఖురాను నీ మాతృభాషలో చదువు అన్నారు ఆయన. అప్పుడు నేను తెలుగు అర్థంతో పాటు చదవటం మొదలెట్టాను. మా ఇంట్లో, మేము కాకినాడ కాబట్టి మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, తెలుగు మా ఇంట్లో కూడా తెలుగు ఎక్కువగా మాట్లాడతారు. తెలుగు భాషలో చదివాను. చదివితే కంప్లీట్ నా పెర్సెప్షన్ మారిపోయింది. అక్కడ 3 విషయాలు ప్రధానంగా నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఒకటి, ఖురాన్లో ఏముంది, ఏ సందేశం అయితే ఖురాన్లో ఉందో అదే సందేశం పూర్వపు గ్రంథాల్లో కూడా ఉంది. ఇది ఒక విషయం. రెండవది, మీరు అంటే మమ్మల్ని ముస్లింలని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ ఖురానే కాకుండా దాని పూర్వపు గ్రంథాలు కూడా విశ్వసించాలి అన్నాడు. నేను ఒక ఖురాన్ విశ్వసిస్తాను, దాని పూర్వ గ్రంథాలు విశ్వసించినట్టు కుదరదు, వాటిని కూడా విశ్వసించాలన్నాడు. 2. మూడోది ఏమన్నాడంటే, అలాగాని మీరు విశ్వసించకపోతే మీరు దేవుడి దగ్గర పట్టుబడిపోతారు అనే విషయం చెప్పి, ఈ విషయాన్ని మేము మీ గ్రంథాలు నమ్ముతున్నాం అనే విషయాన్ని ఆ ప్రజలతో చెప్పండి అన్నాడు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ముస్లింగా ఉన్నాను, ఒక హిందువుతో కలిసినప్పుడు, అయ్యా మీ దగ్గర వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయి, ఆ సమాచారాన్ని ఖురాన్లో దేవుడు మాకు ఇచ్చి ఏమన్నాడంటే వాటిని విశ్వసించమని చెప్పాడు, మేము ఒక ఖురాన్నే కాదు మీ దగ్గర ఉన్న వేదాలను కూడా మేము నమ్ముతున్నాం అని వాళ్ళతో చెప్పండి అన్నాడు. ఇలాగా చెప్పడం వల్ల ఏమవుతుంది చెప్పండి, ఒక సామరస్యం ఏర్పడుతుందా లేదా? ఓహో, ఈయన ముస్లిం అయి ఉండి ఆయన గ్రంథం ఆయన చదువుకుంటున్నప్పుడు కూడా మా గ్రంథాలను కూడా నమ్ముతున్నారు అనే ఒక సామరస్య భావన వాళ్ళలో ఏర్పడుతుంది. ఈ విధంగా ఇది మొదటి విషయం ఏంటి, ఏ సత్యం అయితే మీ దగ్గర ఉందో అదే సత్యం వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పాడు. అది గొప్ప విషయం.
ఎవరి దగ్గర సత్యం లేదు, మా దగ్గర సత్యం ఉంది అంటున్నాం కదా, అది తప్పని తేలిపోయింది. అప్పటి నుండి భగవద్గీత చదవటం మొదలెట్టాం. కొద్దిగా మేము అవగాహన చేసుకొని చదువుతూ ఉన్నాం. ఆ క్రమంలో కొన్ని ఉపనిషత్తులు అవి చదువుతున్నాం. ఈ క్రమంలో 4 years బ్యాక్ మాకు ఆ, మన సార్ సిఎస్ఆర్ ప్రభు గారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత మరింత లోతుగా ఆ, వైదిక ధర్మాన్ని అర్థం చేసుకునే భాగ్యం దొరికింది మాకు. వారైతే చాలా వెల్వర్స్డ్ ఇందులో, వైదిక ధర్మం అవగాహనలో. వారు చాలా మాకు అపోహలు అపార్థాలు తొలగించారు. మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంకా చాలా డెప్త్లోకి ఆయన తీసుకువెళ్ళారు. ఇది ఒకటి. రెండవ విషయం ఏం జరిగిందంటే, ఈ ఈ మొత్తం 3 వర్గాలు ప్రధానంగా తీసుకుంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, ఈ 3 వర్గాలు. భారతదేశంలో ప్రధానంగా ఈ 3 వర్గాలు ఉన్నాయి. ఈ 3 వర్గాల మధ్య మతపరమైన వైమనస్యం ఏర్పడింది, రిలీజియస్ కాంట్రవర్సీ. ఇది ఉత్తరోత్తర భవిష్యత్తులో ప్రమాదం అండి దేశానికి, ఇది అనేటువంటి ఆలోచన మేము చేశాం. దాని మీద వారు ఏం చేశారు, అప్పటికే కొంత స్టడీ చేసి ఇటు బైబిల్లో అటు వేదాలు హిందూ రిలీజన్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి అనేది వారు స్టడీ చేశారు, వర్క్ చేశారు. అలాగే ఈ నాస్తికత్వం, సార్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సిఎస్ఆర్ ప్రభు అండి, చాలా మంది స్కాలర్స్ నేను చూశాను. నాకు తెలిసిన స్కాలర్స్లో ఈ ధార్మిక వర్గాల సామరస్యంతో పాటు మతాన్ని నమ్మనటువంటి రేషనలిస్టులనండి, లేకపోతే వాళ్ళని మన నాస్తికులనండి, వాళ్లను కూడా వీళ్ళతో కోఇన్సిడెంట్ చేసేటువంటి, వాళ్లలో వీళ్ళలో ఒక కామనాలిటీ తీసుకురావటం అనేటువంటి ఒక స్పెషల్ యూనిక్ వర్క్ అనేది మన ప్రభు గారు చేశారు, అది సిఎస్ఆర్ ప్రభు గారు చేశారు. ఇది మాకు చాలా అద్భుతం అనిపించింది. ఆ తర్వాత అసలు ఈ ఖురాన్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటనేటువంటి అంశం మీద కూడా మేము కలిసి డిస్కస్ చేసాం. అప్పటికే మేము కొంత వర్క్ చేస్తున్నాం. మన ఎవరు మసూద్ అలీ ఖాన్ గారు, నేను. అప్పుడు ఏం చేసామంటే, ఈ మెటీరియల్ కూడా సార్ ఒకసారి చూస్తానని వాటిని కూడా స్టడీ చేసి ఆయన టోటల్గా ఏం చేశారంటే, మొత్తం గ్లోబ్ అంతటికి కూడా ఒక కామన్ మినిమం స్పిరిచువల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. దీన్ని కామన్ మినిమం స్పిరిచువల్ ప్రోగ్రామ్ ఫర్ హోల్ మ్యాన్ కైండ్ అనమాట. ఈ రకమైనటువంటి ఒక కంప్లీట్ పూర్ణత్వం కలిగినటువంటి కార్యక్రమాన్ని ధర్మయోగా పేరిట వారు డిజైన్ చేశారు. ఆ పేరు కూడా చాలా అద్భుతమైన పేరు అండి, ధర్మ అనేది ఒకటి. యోగా అంటే కలయిక, ధర్మ అంటే ధర్మం. ధార్మిక కలయిక వలన మాత్రమే ప్రపంచం అంతా ఏకం కాగలదు. ధార్మిక ఏకీకరణ వల్ల మాత్రమే మనుషుల్లో వైమనస్యాలు తొలగి సామరస్యం ఏర్పడుతుంది అన్నది ఒక అద్భుతమైన డిక్లరేషన్. దీన్ని ఎవడు కాదనలేడు అసలు. అది మాటల్లో చెప్పడమే, దాని గురించి ఒక ఆలోచన, అభిలాష, కోరిక కలిగి ఉండడం అనేది ఒక వంతు. దానికి ఒక నిర్దిష్టమైన ఆధార సహితమైన ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం అనేది మాత్రం అది మన సిఎస్ఆర్ ప్రభు గారి కృషి వల్ల అది జరిగిందని చెప్పాలి. ఈ రకంగా వారిది మాది ఇలా కలిసి మేము ముందుకు సాగటం లేవైంది. ఇటీవలి కాలంలో చాలా మంది ముస్లిమేతరులు, మన ముస్లిముల్లో ఉన్నటువంటి అపోర్ధలు వైదిక ధర్మం పట్ల అవి తొలగించడానికి, అలాగే హిందువుల్లో కూడా కొంతమందికి ఇస్లాం పట్ల, క్రైస్తవం పట్ల, ఇతర మతాల పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు, వ్యతిరేక అభిప్రాయాలన్నీ కూడా మలచడానికి, అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా వైదిక ధర్మం అంటే అదేదో కేవలం పుకిడి పురాణాలు అనే భావన అండి. ఎవరు మన క్రైస్తవుల్లో, ముస్లింల్లో, యూదుల్లో ఉన్న భావన ఏంటంటే హిందూ ధర్మం అనేది కేవలం పుకిడి పురాణాలు, కాల్పనిక విషయాలు, కట్టుకథలు, అది మైథాలజీ మాత్రమే, దానికి ఎలాంటి డివైన్ శాంక్షన్ అనేది లేదు, డివినిటీ, హోలీనెస్ అనేది లేదు. ఇదని కంక్లూజన్ వాళ్ళది. అలాంటి కంక్లూజన్లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన పూర్తిగా బదలగొట్టి కంప్లీట్ బ్రేక్ చేసేసి వారికి సుస్పష్టంగా మేము చెప్పగలుగుతుంది ఏంటంటే, వైదిక ధర్మం అనేది నిజంగా చెప్పండి అది యాక్చువల్ హోలీ రిలీజియన్. అసలు ఆల్ రిలీజియన్స్ కంటే నాట్ బిఫోర్, ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ ది రిలీజియస్ సిస్టమ్ అని చెప్పేసి మేము ప్రూవ్ చేయగలుగుతున్నాం. ఈ మాట ఒక హిందూ చెప్పడం ఓకే, ఒక స్థాయి. అది ఒక హిందూ కానటువంటి వ్యక్తి అంటే రిలీజియస్లీ, అంటే మామూలుగా చెప్పాలంటే నైసర్గికంగా మేము హిందువులే, అందరూ హిందువులే ఇక్కడ. అంటే వైదిక ధర్మాన్ని అనుసరించిన వ్యక్తిగా, ఒక ముస్లింగా, ఒక క్రైస్తవుడిగా చెప్పే వాళ్ళు కూడా తయారయ్యారు ఈరోజు. మా క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారండి, చాలా భగవద్గీత చాలా పవిత్రంగా చదువుతారు. నేను వాళ్ళ మాట్లాడి కలిసి ఈ విషయ అవగాహన పరిచిన తర్వాత చాలా పవిత్రంగా, బైబిల్ అంతా పవిత్రంగా చదువుతారు, హోలీ బైబిల్ అని చెప్పేసి. అలా హోలీ భగవద్గీత అని చదివేటువంటి టెండెన్సీ కూడా వాటిలో క్రియేట్ చేయగలిగాం మనం. ఇది ఏమంటారు దీన్ని, రిలీజియస్ హార్మనీ
ఆ రిలీజియస్ కామనాలిటీని తీసుకొచ్చే ప్రయత్నం మేము కృషి చేసిన, అంటే మేము ఎంత కృషి చేసామో దాన్ని మించి ప్రయోజనం కలుగుతుంది. ఇది ఇంకా విస్తృత స్థాయిలో చేస్తే చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల మన జాతి సమైక్యత, మన దేశ అభివృద్ధి జరుగుతుంది. మన భారతదేశం ప్రపంచానికి విశ్వగురు స్థాయిలో వెళుతుంది అనేది మా ఆశ. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకే ఆధ్యాత్మిక క్యాపిటల్ గా మార్చాలనేది, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మన ఇండియాని చేయాలనేది మా కోరిక అండి. ఈ రకంగా మా ప్రయాణం సాగుతుంది సార్. చాలా చాలా అద్భుతమండి, చాలా సంతోషం. అంటే మీ అనుకున్నట్టుగానే, అంటే మీలాంటి వాళ్ళతో సమాజం నిండిపోతే అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ గొడవలు అనేవి ఉండవు, అసలు వైషమ్యాలు ఉండవు, అసలు ఒకడోళ్ళు ఇచ్చిపుచ్చుకొని ఒక ఒక సామరస్యపూరితమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. అందుకే అంటాను ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడు కూడా మనం మనం స్ప్రెడ్ చేయాలి సమాజంలో. సో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు సరే కదా. మనం మనందరిలో కూడా ఒక ఏమంటారు, ఒక దుఃఖపూరిత వాతావరణం, అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు, ఎందుకు ఇలా గొడవలు ఆడుకుంటున్నారు అని చెప్పి అందరిలో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అని ఫామ్ అవుతుంది. సో మీలాంటి వాళ్ళు అద్భుతంగా, అంటే ఈ కార్యక్రమంలో మీరు జాయిన్ అవడం అని చెప్పి అది చాలా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పొచ్చు. అలాగే మీతో పాటు మన యంగ్స్టర్ మసూద్ అలీ ఖాన్ కూడా, అంటే చాలా చిన్న వయసులోనే, అంటే మనం మామూలుగా ఒక వయసు దాటిన తర్వాత రావచ్చు, కానీ చిన్న వయసులో ఇంత గొప్ప విశాల భావజాన్ని పుణికిపుచ్చుకొని అసలు నేను కూడా ముందుకు వస్తాను అని చెప్పి వచ్చి, అంటే మసూద్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగాను, అట్ ద సేమ్ టైం చాలా గర్వంగా ఉంటుంది. అసలు ఇది కదా, ఇలాంటి వాళ్ళు కదా సమాజానికి ఉపయోగపడతారు. వీళ్ళు ఏంటంటే సమాజానికి ఒక అంటే ఇరుసు లాంటి వాళ్ళు అన్నమాట. అంటే ఇద్దరిని కలిపే ఇరుసు మాట. ఎంత గొప్పగా అది అలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. ఉంటే వీళ్ళు సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తారు. ఒక్క వ్యక్తి చాలు, ఒక వ్యక్తి శక్తి పనిచేస్తారు అన్నమాట. అంత నమ్మకం ఉంది వీళ్ళిద్దరిని చూస్తున్న, నాకు అంత నమ్మకం ఏర్పడుతుంది అన్నమాట. ఎందుకంటే అది కావాలి ఈ ఇలాంటి సమాజంలో. మన సిఎస్ఆర్ ప్రభు గారు శ్రీకారం చుట్టిన దీనికి వీళ్ళిద్దరూ కూడా ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా వాళ్ళు ఉండి చేయడం, వీళ్ళతో పాటు ఇంకా జాయిన్ అవ్వాలని చెప్పి వీళ్ళతో పాటు చాలా మంది ఈ గొప్ప కార్యక్రమంలో, ఈ ధర్మయోగాకి వాళ్ళు కూడా జాయిన్ చేసి మేము కూడా ముందుకు వస్తాం. ఇది కదా మనకు కావాల్సింది. మన మసూద్ అలీ ఖాన్ గారిని తీసుకుందాం. మసూద్ అలీ ఖాన్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ సార్. ఇంత చిన్న ఏజ్ లో మీరు రావడం అనేది మాకు గర్వకారణం. చాలా మందికి ఇది స్ఫూర్తినిస్తుంది, అందులో ఎలాంటి సంకోచం లేదు, ఎలాంటి అనుమానాలు లేవు. సో మీరు దీంట్లో ఎలా మీరు పార్టిసిపేట్ చేశారు, అలాగే మీ కమ్యూనిటీలో దీనికి ఎంతవరకు మీ ఫ్యామిలీ పరంగా కానీ ఎంతవరకు సపోర్ట్ ఉంది, మీరు ఏ విధమైన ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు, అసలు ధర్మయోగాకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, దీన్ని ముందు తీసుకెళ్లే విధంగా మీరు ఇచ్చే ఫర్దర్ గా సలహాలు ఏంటనేది ఒకసారి మీరు వివరించండి. ఓకే sir, I will speak in English because I do not know Telugu. You can. Yeah, I'm basically an instrumentation engineer, and then I have been working in the field of health and safety as a trainer and instructor. I have also learned pranic healing, and I have I also practice NLP, neuro linguistic programming. I was born into a Muslim family, so I'm a born Muslim, and while growing up, I got attached to Islamic organization, and the common tendency that was developed in my mind was my religion is the best, only we have the truth. Okay, Quran is the only divine scripture, Prophet Muhammad is the only true guide for the whole of mankind, and once we have the Quran and Prophet Muhammad, then there is no need for anybody else. Okay, so if anybody is following the guidance in the name of some other rishi or a great personality or other religious scripture, then it is of no use, it is invalid, and the ultimate result will be that they will go to Narak or hell. Okay, and we are the only people who are going to paradise. Okay, so that was the kind of temperament and attitude that I had developed. But by the grace of Almighty, I was able to start reading and understanding the Quran. There are many people in the society, I will say that, who are blindly believing the Quran.
right? So they don't know what is there, and they just have this attitude and understanding that, yeah, okay, we are right, and like we are the pious and what do you say, people who will get the salvation. But among the society, we also have those people who are reading the Quran, okay, but they have this certain like communal interpretation. Okay, they have the communal tendency, and they will use the verses of the Quran, or they will use the hadith, the sayings of the Prophet Muhammad, and they will align it with their mentality to prove the same thing, that yeah, only we are the rightly guided people. We are the ones who are going to paradise. So even though like from a young age I got this exposure to like reading the Quran and understanding the Quran, but the manner in which I received it, or like the way in which it was given to me, was the same, like communal like attitude. So like I was like from a very young age I was involved in calling people to Islam. Okay, I like that was some of like one of the things that appealed most to me, that I have to call people to Islam. I have to somehow convey to them that whatever you have is like waste, basically. It is useless, and no matter how good you become, like your ultimate destination will be hell. Okay, so you have to like convert, you have to do the religious conversion, and you have to come into Islam. So I mean, that was the background. Okay, like I'm giving you my background from like where I'm coming. But again, like I said, by the grace of Almighty God, I met Mushtaq Ahmed sir. Okay, I had initially met him like in 1999 and the year 2000. Okay, we were like together for a very short period of time, and then like I had gone abroad. Okay, so like we were disconnected for like maybe 12 and 15 years. But again in 2018, I was able to like meet with sir, and by that time, like I had come across like another scholar is there, Allama Sayyid Abdullah Tariq. Okay, I was introduced to him in 2014. He like presented that the teachings of Islam, or what we say the teachings of the Quran. Okay, he said the same teachings are there in the Vedas. Okay, and the manner of his like presentation was that these are our people, and we need to behave in a respectful way, because otherwise the tendency like we see usually among people like who call others to Islam, we call them as da'i. Arabic da'i means the one who invites others. So many of the da'is like they have this arrogant attitude, insulting attitude, ridiculing attitude, right? They will ridicule the person, they'll make fun of their religious great personalities, or the scriptures, and like whatever teachings are found, and they will not discriminate what are the wrongdoings of the people, and they will on the whole just consider that whatever you are doing, it must be there in the scripture. So your scripture is teaching you like all these things, so many, like whatever wrong the people are also doing will be attributed to the scripture or to the religious heroes and personalities. So they have this like kind of attitude. But Abdullah Tariq sir had this very compassionate, very loving, very respectful like attitude, that these scriptures are not foreign scriptures, these are our scriptures, right? And the same teachings have been given, and we are supposed to follow that. And like when I came back to like in contact with Mushtaq Ahmed sir in 2018, then like I was able to get an even more firm like foundation regarding like this attitude is not because I am a large-hearted person among the Muslims, or I am a secular like person, and that is why I am respecting everybody's religious hero and divine scripture. No, but it is the command of the Quran and the instruction of the Prophet Muhammad that we are supposed to be doing this. So in that way, like I came like very close, and then in like sir's company only we were able to meet Dr. CSR Prabhu sir. So like when we first met Dr. Prabhu sir, he had already done like most of the work. He had connected the like religious scholars of Islam, and not only Islam and Christianity, but he went out of the way to like even
connect with the like Buddhist scholars and Jainist scholars and Sikh scholars, and he already had ready, to a large extent, the vast compilation of the Dharma Yoga, all these like religious values, okay, and the spiritual aspect of like connecting with God. And the most like beautiful point in the entire like concept of this Dharma Yoga, like Mushtaq Ahmed sir highlighted, is that most people want to connect everybody to their own religion, okay, basically, or if we are reaching out to those masses who are like atheist or agnostic and they do not believe in God, then the like full force will be to make them believe. And apart from that belief, people usually do not focus on any other common ground on which the people can happily reconcile with one another and unite, right? So that was like the most attractive and important and beautiful part of Dharma Yoga, that all the religious communities with references. I mean, a lot of people say no religion will teach bad, it is the people who are bad. That's a like common statement that you may find among good-hearted people, okay. But here what we had was the compilation, the pearls that have been fished out, okay, and with reference, right? That is very important. With reference, we are able to prove that all these values that we are talking about and all these concepts that we are talking about, they are there in the divine and the holy scriptures. So and we are able to we have this bouquet of virtues and values which is not only acceptable to every theistic person, okay, religious person, spiritual person, but it is also appealing, and it is irrefutable by all those people who are atheists and agnostics, right? Because I mean, truth and honesty and compassion and love and non-violence and all these beautiful virtues, like no person on the face of this earth can deny that these are the virtues and values which are required for anyone who calls themselves as a human being. Yes, so all these values and virtues that have been compiled, they are irrefutable by the theistic as well as the atheistic persons. It is absolutely acceptable for everybody. So it serves as a very beautiful common platform for all the people to come together. And Prabhu sir, when he delivers the lectures and he's quoting the mantras from the Ved or the Upanishad, and he's quoting from the shlokas of the Bhagavad Gita, there is something in his presentation. It feels like I know this language, like as a person who does not have a Sanskrit background, and I'm just learning some of the shlokas by heart, some of the mantras by heart. I am learning the word to word meaning, but sir is Prabhu sir is so deeply connected, and he communicates that so beautifully that it feels like this is so easy. The meaning of the mantras, to understand that the meaning of the shlokas is so easy. In our circle, we call our Dr. CSR Prabhu sir as the Shankaracharya of this era. Such deep understanding and such grip over the spiritual as well as the moral concepts given in the divine scriptures. So most of the work was already compiled. Dr. CSR Prabhu sir had already compiled a huge amount of references from all these various religions, right? And I was fortunate to be under his guidance and under the guidance of Mushtaq sir to be able to make this a small contribution, right? And so basically, because I do not know the Telugu language, and one of the reasons is that communal mentality. Like my education was in Oman. I had come back to India in the 9th standard. So there we had this option of selecting the Telugu
language, but I did not select the Telugu language, and I opted for special English. And that negative attitude was there. Telugu, why should I learn Telugu? Arabic is my language, or Urdu is my language, right? And even though the same logic then also applies to English, but you can understand that, double standard mentality, that I did not have that kind of feeling for English language. And I opted for English. Okay, so very, unfortunate thing. I deeply regret not having learned the Telugu language. And now when I try to learn, still I have that, I do understand some things when they are said, but it's like a guess understanding. So since I do not know the language, like right now, my basic focus is, using Urdu and English. Okay, communicating majoritarily to the Muslim audience. Okay, and increasing the awareness in them that whatever you are considering as a myth and mythology, and this attitude of the misbehavior that you are doing with the previous divine scriptures and the rishis and maharishis and prophets of especially the scriptures and prophets of Sanatana Dharma. Because what logic or like approach that people have is that whatever names of scriptures and prophets has come in the Quran, so because it is there in the Quran, they still have some attachment. Okay, like Christians believe in Jesus Christ, so okay, his name is there in the Quran, so we recognize him as a prophet. Okay, and Bible is mentioned, Injil, by the name of Injil, it is mentioned in the Quran. So similarly, Torah is there, and Moses is mentioned, and Abraham is mentioned. So this affiliation with those prophets and respect for them and belief in them, faith in them is like there among the Muslims. But recognizing, Prophet Noah as the great rishi of India, whom we call as Mahajal Plavan Wale Manu, right? The Manu of the great deluge, and all Indians, we say that hum Manu or Sapti Rishi ki santan hai. We are the children of Manu and the 7 rishis. So there is no, connection. Like even for Prophet Noah, like they consider him as an Arabic prophet only. They'll attribute Iraq and other areas to him, and they'll make him an Arabic prophet and disconnect them from India. And the names of those who have not been mentioned in the Quran. Okay, so there is no recognition whatsoever. And in a decent way, at least, the basic respect that should be given to a hero of some other religious community, even that is missing. And people, they are behaving in an anti-Islamic, anti-Quranic manner when they are going to criticize. Because simply, saying myth and mythology is a big, very abusive. It is very abusive. It is means even if you say somebody is he's a thief, or you say any bad words to somebody, you are still recognizing that this person is real, and you are attributing some negatives to their character. But when you say myth and mythology, then you are cutting off from the roots. You are not even accepting the existence of that person. Such a big crime Muslims are committing. And these are great rishis and great prophets, and they have given the original teachings. No, see, one thing we are very clear, by God's grace, may God shower his blessings on Mushtaq sir. What he has made so clear, even though it is so clear in the Quran, but still doesn't get through to people. We don't have that orientation from the beginning. There's a ayat of the Quran, verse of the Quran, inna hazihi tazkira, repeated many times in many different ways. This Quran is nothing but a reminder. A reminder is not a new message. A reminder is, the old message which you have forgotten, that has been reminded to you. But we present it like this is new, this is latest, this is updated, with all that superiority complex and all that arrogance. And we are discarding and, disrespecting the original and the most ancient scriptures. So, this is what I am trying to reconnect people with. So you will find this disconnect, and, it goes to various degrees, dislike,
disgust, okay, hatred towards the Sanatana Dharma scriptures and religious personalities, and that sense of superiority that like people have. So I mainly focus in the light of Quran and Hadith to reconcile the people, okay, with the Sanatan scriptures, with the Sanatana Dharma. There is an ayat in the Quran which says Zalika Dinul Qayyim. Okay, it has not been translated, unfortunately, in that manner. Okay, in the true essence has not been transmitted in the translation. What this verse is actually saying, that whatever teachings Prophet Muhammad is reminding to you, these are that Sanatana Dharma. Zalika Dinul Qayyim, that Sanatana Dharma. Ad-Din is the equivalent of Dharma in Arabic, and Al-Qayyim means that which is coming since the beginning, and it has never been discontinued. Okay, and that is the very meaning of Sanatan, means that which was there since the beginning, and it is there today. It will be till eternity, right? Sanatana Dharma, Shashvata Dharma. That is the very meaning. So it has been mentioned in the Quran. So that is what my work is. I'm trying to communicate, trying to reconcile the people, and by the grace of Almighty God, people are their hatred. Those not everybody, of course, but all those who sit with an open mind, okay, and they are humble in their nature, they are God-fearing in their nature, and they are actually seeking the truth. Then they are able to see this very clearly, because it is not what I am saying; it is there in the Quran. What I'm just doing is presenting it in front of them, and the hatred vanishes, and that we can see that love it develops. Oh, my people, my community. You will find this word among Muslims, ghair qawm, other nation, right? So no, they are not other nation, they are our nation. The whole Quran, every messenger in the Quran, including Prophet Muhammad, they have approached their people, regardless of the faith and belief that they previously had. Oh, my people, oh, my nation. Why are you calling, other nation and ghair qawm and all that? So, that reconciliation, reconciliation with the language, reconciliation with our great Indian heritage, Indian culture. Okay, we have this Islamic culture. This is dominating the minds of people, and what actually they are doing is they are adopting Arab culture and they are giving it the name of Islamic culture, and they are looking at Indian culture like, what is this, disgusting, and we don't want anything to do with it. That kind of attitude. So there is no such terminology in the whole Quran or in the Hadith as Islamic terminology, as Islamic culture. Okay, culture is geographically bound. It is local. Okay, so it does have influence of the surroundings, and it is influenced by religious thoughts and beliefs. But the origin of the culture is geographical in nature. It is based on the location. So and people, every nation is proud of their culture. So by giving examples like how Arabs are proud of their culture, okay, and they will not tolerate any insult to their culture, then why don't you understand that and apply the same logic over here, right? So stop insulting our great Indian culture. Instead, you should be proud of having this inherited this great culture, right? And languages and all the things associated with that. Yeah, so that is in brief a little bit of my journey and my understanding and my little contribution to Dharma Yoga. Very grateful to Dr. C.S.R. Prabhu sir. Okay, I do not have enough words to thank sir. His constant guidance is there all the time, and fatherly love and correcting my mistakes and all. Same for Mushtaq Ahmed sir, right? Constant guidance in the light of all. I'll just share one more thing. Prabhu sir introduced me to one international organization, HWPL. Okay, so it's basically from Korea, but it's an international organization. It is recognized by the UN and all. So they have been inviting me since the past 1 year for discussions on various topics. So all religious leaders are invited, and of course I'm coming from the Islamic background, so they'll say Masood Ali Khan is going to represent Islam,
But because of the deep understanding and connection that I have been able to build under the guidance of Prabhu sir and Mushtaq sir, there is not even, I think, a single session where I have not quoted from the Holy Bhagavad Gita and the Holy Bible and the Holy Quran. So that is the universal approach and acceptance, not tolerance. Okay, not having that feeling of difference and disgust, but yet bearing with it and tolerating it. No, it is not tolerance. It is acceptance. Wholehearted acceptance, which is the inherent nature of our Hindu nation. The predominant nature of people to, yes, everybody is ours. सबको साथ में लेकर चलना है. Okay, that attitude somewhat I have been able to develop. So yeah, that's a few things that I wanted to share. Thank you. Excellent speech, Mr. Masood Ali Khan. So we really proud of your activities, your commitment towards this activity. So my question is, what kind of support in this journey to be part of this Dharma Yoga? So from your community as well as your family members, did you face any issues or any problems or any hatred, being part of this Dharma Yoga? Yes, sir. I mean, both the types of responses I have experienced, and comparatively, like what I know is there is unfortunately a greater percentage of you can say rejection. Okay, when compared to the acceptance. I was part of an Islamic organization for 22 years. But because of these activities, they suspended me, and then they issued a notice to boycott me. Oh. And they insisted that I drop this approach and I come back to that previous communal approach, basically. And when I did not comply, I denied their demands. They had certain meetings. They tried to sort out things, and they tried to understand whether it is correct in the light of Quran and Hadith and all that. But I mean, they did not agree. Those discussions were not elaborate. Okay, and in very you are not doing any wrong thing, few right? discussions only they can. As far as your journey is concerned in this Dharma Yoga, so absolutely there won't be any problem, accepting, doing this activity, right? It's all about, wonderful contribution. Okay, so they should have, appreciate, your efforts, and they should be part of this journey, right? So did you? They should be. They should be. Did you make any any efforts, to convince them, to be part of? Yes, sir. While I was still a member, after coming back to India, I spent a considerable time meeting with them and sharing the findings. Yeah. And with that expectation that they will also become excited and they will also realize that such all these beautiful teachings that we consider great are already there. In the Vedic scriptures also. But unfortunately, I met with more hostile, attitudes. There's this fear of, losing this exclusivity and the superiority complex. When you say that, okay, the truth is with everyone. So then what is special about you? So there is, nothing special about you anymore. So people kind of, have that, maybe that tendency. So yes, I really expected them to support. See, the support is also there. I mean, a few people, they boldly, they came forward when they understood from the references and the evidences, they, supported. Okay. Even in my family, majority of my family is supportive. Okay. But I lost a big, friend circle. Oh. And this organization, which I was a part of 22 years. So that was like my, extended family, more than my blood relatives. I was attached to them, and my friend circle, my job circle, my business, right, in the locality. That was the complete, circle for me, basically.
So I became completely like boycotted and cut off from that. Very few people from there still continue to have any contacts with me. But in the other aspect, like this is about a particular organization I'm saying. But apart from that, like when you come to the like in general, like in the Muslims also we have several organizations, right? Many jamaats are there. So we are on a common page with many people from many different jamaats. Like they are able to like break that narrow mentality that only like even in the Muslims you will not say that all Muslims are correct. No, nobody will say that. No, even in the Muslims, like you will have a like particular sect, and that the people of that sect will say that only we are righteous. Rest all are gone astray. They are all going to hell. Okay, so that attitude is there. It is not just limited to the what you say non-Muslims. Even in the Muslims, that attitude has it's a poison, no, sir. It's hatred. It is poison. So it has infected and affected us. Like it is spreading in that way. Even in the within an organization, there'll be parts. People divided into different opinions. So they'll be like again in opposition to one another and thinking that the other is kafir and gone astray. So many common people, especially common people. Then what the scholars? What is your understanding about kafirs? Like normal people, normally every people they say that non-Muslims they're all kafirs. We have to there is a misconception or a misunderstanding of the kafir. Can you please describe what is the kafir word as far as your Islam is concerned? Okay. So actually, that's a very big subject. Okay, but I'll one line, just very briefly. Yeah, one line. Yeah, kafir is used in three primary meanings in the Quran. Okay, the first meaning is ungrateful. Okay, second meaning is one who hides. Okay, and the third meaning is one who rejects, disbeliever. Okay, you can say like that. So it has been used in the literal sense. Like for example, for a farmer is called as a kafir in the Quran because he is concealing the seeds under the ground. Okay, so it is not necessarily a bad term. And even believers are called kafir. Okay, so we have to disbelieve in the authority which is going against the will of God. Okay, and somebody is trying to impose the rules of let's say inhumanity. Right? So we have to disbelieve in that person and we have to believe in God. So every moment, every believer is also a kafir. So that is basically, and of course, those people who disbelieve in God, okay, have been referred to as kafir. That act is called as kufr. Okay, but one, when it comes to this religious meaning of the word kafir, one very important fact that is overlooked by most Muslims and most Islamic scholars also, is that only in the presence of the Prophet, right? When the Prophet is there on this earth, okay, at that time, and he's presenting the truth on behalf of God Almighty, some people will believe and some people will disbelieve, right? So when those people do not believe, they are given the punishment for their disbelief, okay, in the presence of the Prophet. It is among the most important responsibilities of the Prophet, right? When the Prophet is not there anymore, then this responsibility is not given to the common Muslims to label the people as kafir or judge them as a kafir and judge people as mu'min, because it's a matter of the heart, right? God is the one who is aware of the condition of our heart, right? Our intentions and how much we understood and all that. So that judgment is made, okay, by God in the presence of the Prophet, okay, and those people who disbelieve, not only in the time of Prophet Muhammad, but all the previous prophets and all, okay, even in our Vedic scriptures, we'll find that. Okay, so they are given. My question is, sorry to interrupt you. So my question is, normally in all religions there are atheists are there, right? So my question is, if disbelievers are there in every community, right? Every religion, right? So what is the point of believing, expecting only believers, right? So why to punish?
this non-believers. So is it Yes, sir. the Yes. right act as far as your idea is concerned? Is it a right act? No, sir. No, sir. Punish? Yeah. But No, sir. We have absolutely no authority to judge anybody on the basis of their yes, correct. faith. Perfect. Yeah. Yes. And everyone has the complete freedom, not given by us. It is given by Parmeshwar, God Almighty, Yes. to believe and practice whatever you like. But you mentioned that it is there, right? In Ahmad, in the the Prophet Muhammad, he classified the people, Yes, sir. Yes, sir. believers and disbelievers, Yes, who are not believing God, Yes, that sir. should be punished, right? So that is Yes, sir. so as far as this statement is concerned, so do you think that is the right statement from the Prophet, or it should be like redefined? No, see, there is a distinguishing element over here. During the presence of the Prophet, the Prophet, the people were classified into believers and disbelievers on the basis of their faith, right? And the disbelievers were punished. It is one of the responsibilities of the Prophet. It is not the responsibility of the common believers. As a Muslim, I or any Muslim in this world does not have the authority to do that. That is something which is exclusive for a prophet. Okay, I think Mushtaq Ahmed sir will be able to explain this. Yeah. Mushtaq Ahmed garu, in a better manner. thanks for joining. Can you please turn on your mic? ఇక్కడ మంచి పాయింట్ రేజ్ చేశారు మసూద్ అలీ ఖాన్ గారు. ఎందుకంటే ప్రాఫిట్ టైంలో ఇక్కడ కాఫీర్ అనే పదం, కాఫీకి సంబంధించిన పదం గురించి, సో ఎవరు నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఉంటారు కదా, దేవుడిని ఫాలో అయ్యేవారు. ఇప్పుడు మన సమాజంలో ఆస్తికులు ఉంటారు, అందరూ ఒక మతాన్ని ఫాలో అవ్వని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళు కూడా ఉంటారు, ఎవ్రీబడి దేర్ ఓన్ రైట్ టు ప్రాక్టీస్ దేర్ ఓన్ బిలీఫ్స్. ఓకే, బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఎవరికన్నా వాళ్ళు. సో ఇక్కడ కాఫీర్లు అంటే దేవుడు నమ్మని వాళ్ళని పనిష్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు ప్రాఫిట్ నిజంగా చెప్పారని ఆ స్టేట్మెంట్ ఉందా, ఖురాన్లో ఉందా? ఉంటే గనక అది ఎంతవరకు కరెక్ట్? అంటే నమ్మని వాళ్ళు పనిష్ చేయడం అనేది వాళ్ళ ఫ్రీడమ్ అది, అంటే వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తున్నట్టే కదా. ఒక వ్యక్తిని పనిష్ చేయడం అంటే రిలీజియస్ బేసిస్ మీద తీసుకొని నువ్వు గాడ్ నమ్మకపోతే నేను పనిష్ చేస్తాను ఆ కాలంలో, ఇప్పుడు కాలంలో ఆ కాలంలో కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఉందా అది అలాగా? చెప్తానండి. నా వాయిస్ వినపడుతుందండి? రైట్. ఓకే, ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖురాన్ చెప్పేది ప్రజలను దైవాన్ని విశ్వసించేవారు, దైవాన్ని తిరస్కరించేవారు అని రెండు వర్గాలుగా మనం చూపిస్తుంది. ఇందులో విశ్వసించే వారిని మోమిన్ అనే పదం చెప్పిందండి. మోమిన్ అంటే బిలీవర్స్ అని, బిలీవర్ మోమిన్ అంటే, కాఫీర్ అంటే తిరస్కారి. ఇప్పుడు మూడు అర్థాల్లో వస్తుందని చెప్పారు. ప్రధానంగా అందులో ఒక అర్థం ఏంటంటే తిరస్కారి అని. అంటే ఇప్పుడు ఇక్కడ మూడో వాళ్ళు ఉంటారు కదండి, నమ్మని వాళ్ళు, ఇంకో వేరే ఏ అభిప్రాయం లేని వాళ్ళు ఉంటారు కదా. నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, నీటిలో ఉండే వాళ్ళు ఉంటారు. అవునండి, మూడు ఉంటారు కదా. వాళ్ళ గురించి కూడా ఉందండి. అందుకే ఖురాన్లో అరఫు, కఫరు అనే రెండు పదాలు వచ్చినాయండి. అరఫు అంటే దేవుణ్ణి తెలుసుకున్నవారు, దేవుణ్ణి తెలుసుకొని తిరస్కరించిన వారు అని అర్థం. ఒకటి, దేవుడి గురించి తెలియకుండా న్యూట్రల్ గా ఉండేవారు, వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. అలాగని తిరస్కారులు కాదు, అలాగనే విశ్వాసులు కాదు, వాళ్ళకేం తెలియదు బేసిక్ గా. నేను చెప్పినట్టు ఇంకో వర్గం ఉంటుంది, తెలుసుకున్నారు, తెలుసుకొని విశ్వసించారు. అయితే ఇప్పుడు ఎవరికైతే దేవుడు తెలియదో వాళ్ళ గురించి అది మాట్లాడలేదు. ఆ తెలియని వాళ్ళు ఇన్నోసెంట్ గురించి వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అని చెప్పేసింది ఖురాన్. కాబట్టి వాళ్ళ చర్చ కాదండి. ఇప్పుడు చర్చ ఉన్నది ఏంటంటే, దేవుడి గురించి ఒక ప్రవక్తగా నేను చెప్పాను, చెబితే కొందరు మెరాకిల్స్ అడిగారు, మీరు దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు, అది ఎలాగో మాకు మీకు నిరూపించగలరా అంటే నిరూపిస్తానన్నారు. ఏంటి అంటే, ఈ గుడ్డివాడికి కళ్ళు వచ్చేలా చేయండి, లేకపోతే ఈ చనిపోయిన వాడిని బ్రతికించగలరా మీరు నిజంగా దేవుడు ఉంటే అని అక్కడ ఉన్న ప్రజలు అడిగారు. అడిగితే ఖురాన్ చెప్పే ఒక రూల్ ఉందని చెప్తున్నాను మీకు. ఖురానిక్ రూల్ అది, రైట్ అరంగా తర్వాత సంగతి. ఆ రూల్ ఒకసారి వినండి. ఖురాన్ చెప్పే రూల్ ఏంటంటే, ఎవరైతే
మెరక్యులస్లీ అద్భుతాల ద్వారా దేవుడి గురించిన వివరణ వస్తుందో, ఎలాగా అద్భుతాలతో ఎవరి ముందు దేవుడి వివరణ వస్తుందో వాళ్ళు దైవాన్ని తిరస్కరిస్తే వారికి మరణదండన. ఇది ఖురాన్ చెప్పే రూల్ అండి. ఇది మామూలుగా ఇప్పుడు అద్భుతాలు ఎవరు చేయగలరు? ప్రాఫిట్ చేయగలడు, కామన్ పీపుల్ చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉన్నటువంటి నేను ఒక ఫాలోవర్ ఆఫ్ ప్రాఫిట్గా నేను ఏదైనా దేవుడి గురించి ఒక వ్యక్తి చెప్పాను. అతను అన్నాడు, ఏమండి మీ దేవుడున్నా నిరూపించగలరండి? నిరూపించలేనండి, అది ఒక విశ్వాసం అండి అని చెప్పాను. ఏదైనా మీరు ఘనకార్యం ఏదైనా అద్భుత కార్యం చేసి మీరు నిరూపించగలరంటే అవి మాకు సాధ్యం కాదండి, అది ప్రవక్తలు చేస్తారని చెప్పేశా. అయినప్పటికీ ఆయనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, ఆయన నమ్మలేదు. అయినప్పటికీ ఆయన కాఫీర్ అనే హక్కు నాకు లేదు. ఇది కానీ ఖురాన్ ఏం చెప్తుందంటే, ఎవరి ముందైతే మహిమాన్వితంగా అద్భుతాల ద్వారాగా దేవుడి యొక్క ఉనికిని, దేవుని శక్తిని నిరూపణ చేయటం జరిగిందో, అయినప్పటికీ తిరస్కరించారో వాళ్ళకి పనిష్మెంట్ అనే విషయం ఖురాన్ చెప్తుంది. అర్థమైందండి? అంటే ఖురాన్ ప్రకారంగా మనిషికి ఆ దేవుడిని నమ్మటం నమ్మకపోవటం అనే ఫ్రీడమ్ ఎప్పుడు ఉంటుందంటే, అతని ముందు ఏ రకమైనటువంటి మెరకిల్ జరగనప్పుడు మాత్రమే ఆ స్వేచ్ఛ ఉంటుంది. వన్స్ ఆ హెవెన్లీ ఆ డిస్కవరీ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు అతను తిరస్కరించే అవకాశం ఉండదు. ఇది పాలసీ అండి ఖురాన్. ఇది అది చెప్తుంది అనమాట. ఆ ప్రకారంగా వాళ్ళకైనా పనిష్మెంట్ అనే విషయం చెప్పింది. ఇది మెయిన్ బేసికల్లీ ఖురాన్ చెప్పింది. ఇక మిగిలింది ఏంటంటే, ఇప్పుడు కాఫీర్ అని చెప్పడానికి ఎవరికి అర్హత లేదండి. ఇప్పుడు ఎవరు కాఫీర్ అంటానికి ఎవరికి రైట్ లేదు. ఇదండి. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఒకటి దేవుణ్ణి విశ్వసించిన వారు, అంటే ఏకేశ్వరుడుగా, కొందరు దేవుణ్ణి బహు రూపాల్లో ఆరాధించేవాళ్ళు, దేవుడు లేడు అని తిరస్కరించేవారు, దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు, ఆ గొడవ మాకు వద్దని చెప్పేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఏ కేటగిరీలో ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని కూడా బిలీవర్స్గా ఉన్నటువంటి వాళ్ళని కాఫిర్ అని ముద్ర వేసేటువంటి అర్హత ఎవరికి లేదు. ఇది క్లియర్గా ప్రాఫెట్ ముహమ్మద్ కూడా చెప్పేశారండి. ఎవరైతే ఒక వ్యక్తిని కాఫిర్ అంటాడో అతన్ని హత్య చేసినంత నేరం అని చెప్పారండి. ఇది చాలా మంది ముస్లిం స్కాలర్స్ తెలియదండి. ఇది అవన్నీ కూడా కాఫిర్ అనేటువంటి బుక్ నేను ప్రిపేర్ చేశానండి. అది 140 పేజెస్ మీద. అందులో మొత్తం డీటెయిల్స్ అన్ని నేను A to Z డిస్కస్ చేశాను పూర్తి ఎవిడెన్సెస్ తో. గ్రేట్ గ్రేట్. ఆ PDF కాపీ కూడా మీకు పంపిస్తాను నేను విషయాలు. తప్పకుండా తప్పకుండా. దాని మీద మనం ప్రత్యేకంగా అంటే మీతో కంపల్సరీ చర్చించాలి. ఎందుకంటే సెపరేట్ సెషన్ లో మనం చర్చిద్దాం. ఎందుకంటే ఇక్కడ ధర్మయోగ కోసం మనం మాట్లాడతాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ రైట్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్. ఓకే, ఇది మిస్ అవుతుంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. మసూద్ అలీ ఖాన్ గారు, మన ముస్తాక్ అహ్మద్ గారు చాలా చాలా అద్భుతంగా, అంటే చాలా ఓపిక్గా, నిజంగా మన సిఎస్ఆర్ ప్రభు గారు మొదలుపెట్టిన అద్భుతమైన కార్యక్రమానికి నిజంగా ఇలాంటి వ్యక్తులు కానీ మీరు కలవకపోయి ఉంటే గనక ఇది ఆయన దగ్గర ఆగిపోయి ఉండేదేమో నాకు తెలిసి. ఓకే, సో మీరు ఒక కుడి భుజం ఎడం భుజం లాగా మీరిద్దరూ ఒక 2 హ్యాండ్స్ లాగా మీరు జాయిన్ అయ్యారు. ఇది మీతో ఆగకుండా మరింత మందిని మీరు మీరు కలుపుకోవాలని నా ఉద్దేశం. అది సేమ్ టైం నేను ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీతో ఇప్పుడు మనం ఒకసారి కలుసుకున్నాం కానీ ఇంత డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకోలేదు. ఓకే, సో మళ్ళీ మనం వీలైతే కనుక దీన్ని చిన్న విషయం సార్, ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, చెప్పండి, ఇది ఎక్స్టెంట్ అవ్వాలి, ఇది అందరు తెలియాలి అంటున్నారు. నిజమే. ఇప్పుడు ఏమంటారు, ఒక ఔషధం ద్వారా ఒక పెద్ద రోగం ఒక ఔషధం ద్వారా ఒక వ్యక్తికి తగ్గిపోయింది అనుకోండి, అదే రోగంతో బాధపడే వాళ్ళు కోట్లాది మంది లోకంలో ఉన్నప్పుడు ఆ ఔషధం అందరికి చేరాలి కదా. దాని గురించి ఒకటి జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు మనకి చాలా ఇంటర్నెట్ అనండి, లేకపోతే ఈ యూట్యూబ్ అనండి, చాలా ఈ మాస్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసింది కాబట్టి ఇది చాలా అద్భుతమైన మనకు ప్లాట్ఫామ్స్ అండి. ఇప్పుడు ధర్మయోగ ఏదైతే ప్రొఫెసర్ సిఎస్ఆర్ ప్రభు గారు తయారు చేసి ఇచ్చారో దాని ఎసెన్స్ ఈరోజు మీకు ఇండియాలోనే అండి, మొత్తం భారతదేశ చరిత్రలో, ముస్లిం ప్రపంచ చరిత్రలో, భారతదేశంలో ఇలాంటి విషయాలు ఒక ప్రైవేట్ స్టేజ్ మీద, అంటే సపోజ్ ఒక ఫంక్షన్ హాల్లో మాట్లాడారు, ఒక స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టారు, పబ్లిక్ ప్రోగ్రామ్ పెట్టారు, అక్కడ స్టేజ్ మీద మాట్లాడారు, ఇదన్నీ కూడా ఒక స్థాయి. బట్ ఈ విషయం గుడిలో గర్భగుడిలో నిలబడి మాట్లాడటం ఎంత గొప్ప విషయం అవుతుందండి ఇది. అలాగే మసీదులో
ఆ మెంబర్ అంటారండి. అక్కడ మాకు గర్భగుడి స్థాయిని మెంబర్ అంటే 3 స్టెప్స్ ఉంటాయండి అక్కడ. అక్కడ ఉండి మాట్లాడటం. అది దాని కంప్లీట్ హోలీనెస్ అండ్ స్పిరిచువాలిటీకి అదొక అల్టిమేట్ స్టేజ్ అనమాట. ఫ్రైడే కాంగ్రిగేషన్, ఎవ్రీ ఫ్రైడే కాంగ్రిగేషన్ లో భారతదేశంలో ముస్లింలు 10 కోట్ల మంది కూర్చుంటారండి. ఆ అంత అద్భుతమైనటువంటి అది. ఆ స్టేజ్ మీద ఈ రోజు సపోజ్ శ్రీరామనవమి అనుకుందాం, ఈ వారంలో శ్రీరామనవమి ఉంది. అప్పుడు బిఫోర్ జస్ట్ శ్రీరామనవమి ఫ్రైడే వచ్చింది. ఆ ఫ్రైడే కాంగ్రిగేషన్ లో మన మసూద్ అలీ ఖాన్ గారు ఆ మస్జిద్ ఆ మెంబర్ పై నిలబడి, నేను భారతదేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీరాముడు భారతీయులకి ఒక ఆదర్శ పురుషుడు, ఆయన జీవితంలోని ఆదర్శాలు మనకు శిరోధార్యాలు అని చెప్పి ఆ శ్రీరామచంద్రుడి యొక్క జీవితంలోని అద్భుతమైన ఆ పార్శ్వాలని అక్కడ స్పృశించటం. అలాగే మరొక సందర్భం దీవాళీ వచ్చింది, లేకపోతే సంక్రాంతి వచ్చింది. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆ స్టేజ్ లో మాట్లాడటం అనేది అది మామూలు విషయం కాదండి అసలు. అవి ఇప్పటికి 140 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినండి. 140 ఫ్రైడే కాంగ్రిగేషన్స్ లో మాట్లాడారు ఆయన. డిఫరెంట్ టాపిక్స్ అనమాట. ఆ కామనాలిటీస్ ఇవన్నీ ఏవైతే మనకు సిఎస్ఆర్ ప్రభు గారు తయారు చేసి ఇచ్చారో, ఆ వెలుగులో ఆ యూనివర్సల్ ఆ టెంపర్, ఆ హ్యూమన్ పర్సెప్షన్ లో అద్భుతమైన ప్రజెంటేషన్ జరుగుతుంది అనమాట. అది మస్జిద్ మెంబర్ పై జరగడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయంగా ఉంది. ఇది చాలా మందిని కదిలిస్తుంది అనమాట. ఏంటి ఇంత డేర్ గా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, అవునండి మా దగ్గర ఎవిడెన్స్ అలాంటిది, మేము చెప్పేది సత్యము, ఎక్కడైనా చెప్తాం దాన్ని. అది కాదని అంటే కదా అది మనం అనుమానించే అవకాశం లేదు. ఒకవేళ దీన్ని మించిన సత్యం ఏదైనా ఉంటే ఇవ్వండి, మేము దాన్ని అనుసరిస్తా ఉంటున్నాం. ప్రిపరేషన్ అలాంటిది. అసలు అది ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ యాజ్ ఫర్ as యువర్ spiritual journey is concerned, your community is concerned. So we have to appreciate your efforts, to spread this good message. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక విషయం, ఒక మనిషి ఒక కార్యం చేస్తుంటే అందులో లక్ష్యాలు 2 వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఇది దైవ ప్రసన్నతని బడియటానికా లేక నా గొప్పతనానికా అనేది 2 వచ్చేస్తాయి అంశాలు. నా ప్రశంస నేను పొందాలి, ఆ అహం, లేకపోతే దైవత్వం. ఈ 2 వచ్చి నిలబడినప్పుడు ఎక్కడైతే అహం కలుస్తుందో అది పొల్యూట్ అయిపోద్దండి. ఎక్కడైతే ఆ నిష్కామ కర్మయోగం అంటారు కదా, ఎలాంటి లౌకిక భౌతిక స్వార్థపూరిత ప్రయోజనాలు లేకుండా కేవలం లోక కళ్యాణం కోసం, కేవలం మానవుల మధ్య ప్రేమ కోసం, కేవలం ప్రజల్లో శాంతి స్థాపన కోసం, కేవలం అది తప్ప మరే లక్ష్యం లేకుండా ఆ పరమేశ్వరుడు ప్రసన్నత కోసం మనం పనిచేస్తామో అందులో ఆ స్పిరిట్ అనేది అది క్రియేట్ అవుతుందండి. అది గ్రేట్. అసలు మామూలుగా చెప్పలేదు మీరు, ఎందుకంటే మీరు మూలం చెప్పారు. అహంకారమే అన్నిటికీ అన్ని అనర్థాలకి మూలం అహంకారం. అహమాన్ని పక్కన అంతా ఒకటే. సో అదే అద్వైతం కాబట్టి. సో బోత్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఇప్పుడు ధర్మయోగ ప్రారంభకులు, ధర్మయోగం మీద అంటే ఈ కార్యక్రమానికి నాంది పలికిన సిఎస్ఆర్ ప్రభు గారు, డాక్టర్ సిఎస్ఆర్ ప్రభు గారు, మనం ఆయన నుంచి ఆల్రెడీ మనం చేసాము. ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ కానీ అసలు ఏంటి, అసలు ఎందుకు దీన్ని స్టార్ట్ చేశారు, అసలు రిటైర్ అయిపోయి హ్యాపీగా ఉండవలసిన ఈ ఏజ్ లో, ఆల్మోస్ట్ 70+ ఏజ్ లో మనం దీనికి అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ ఇప్పుడు అంత బాగాలేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా గొడవలు జరుగుతున్నాయి. మనందరికి తెలిసిన విషయం, మతాల మధ్య చాలా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సామరస్యపూరిత వాతావరణం లేదు. సమాజం వర్గాలుగా విడిపోతున్న దశలో వాళ్ళందరినీ ఐక్యం చేసే వేదిక ఒక ఐక్యరాజ్య సమితి, దేశాలకైతే అలాగే ఐక్యరాజ్య సమితి ఉందో మతాలు కూడా ఒక ఐక్యరాజ్య సమితి ఉండాలి, ఒక ఐక్య వేదిక ఉండాలని ధర్మయోగాన్ని స్టార్ట్ చేసి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతాలను పక్కనెట్టి దాంట్లో కామన్ ప్రాక్టీసెస్ ఏ ఉన్నాయో వాటిని తీసుకొని మనం ఆచరిద్దాము, అవలంబిద్దాము. అట్లీస్ట్ అలానే సరే అందరూ ఒక దానికి వస్తారు అనే మంచి మోటోతో ఈ అద్భుతమైన ధర్మయోగ అనే ప్లాట్ఫామ్ ని నిర్మించిన మన సిఎస్ఆర్ ప్రభు గారు, ఇప్పుడు ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రయాణంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అసలు ఇది కేవలం వీళ్ళిద్దరితో కాకుండా మనం వేరే మతాలు ఉన్నాయి కదా, సో ఆ మతాలను కూడా, అంటే కేవలం ముస్లిం కమ్యూనిటీ కాకుండా ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, మరి వాళ్ళని కూడా మీరు ఎందుకు తీసుకోలేదు? ఓకే, మంచి ప్రశ్న అండి.
విజయరెడ్డి గారు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రపంచంలో మనము మేజర్ రిలీజన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నంబర్ 1లో క్రిస్టియానిటీ ఉంది, నంబర్ 2లో ఇస్లాం ఉంది, నంబర్ 3లో హిందూయిజం ఉంది, నంబర్ 4లో బుద్ధిజం ఉంది మొత్తం ప్రపంచంలో. సో ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ మతాల కింద ఐడెంటిఫై అవుతున్నాయి. అండ్ ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఈవెన్ శతాబ్దాలు గడిచినా ఈ మతాలు పోవు. ఒకటి పోయి ఒకటి వస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. అది అలాగే ఉంటాయి. సో మనకి ఐక్యరాజ్య సమితి ఎలాగైతే రాజకీయంగా సామరస్యం తీసుకురావడానికి, యూనిటీ తీసుకురావడానికి పొలిటికల్ గా లేదా సోషల్ గా పెట్టబడిందో యునెస్కో లాంటి ఆర్గనైజేషన్స్, రిలీజియస్ గా కూడా ఈ యూనిటీ తీసుకురావడం కోసమని ఏం చేయాలి అనేటువంటి యాంగిల్లో. ఎందుకంటే ఇండియా లోపల పరిస్థితి వేరు, ఇండియా బయట పరిస్థితి వేరు. మీరు ఫ్లైట్ ఎక్కేసి ఇండియా బయటకు వెళ్ళిపోతే టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. నేను చాలా సంవత్సరాలు చాలా దేశాల్లో ఉన్నాను, నాకు బాగా తెలుసు. సో అక్కడ హిందూస్ అనే వాళ్ళు మైనారిటీ, చాలా మైక్రోస్కోపిక్ మైనారిటీ అవుట్ సైడ్ ఇండియా. అండ్ అక్కడ క్రిస్టియన్ దేశం అయితే క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిం దేశం అయితే ముస్లిమ్స్ ఉంటారు, యూత్ దేశం అయితే ఇజ్రాయెల్ ఒకటే యూత్ దేశం. సో వాళ్ళు మెజారిటీ. సో హిందూస్ అనేవాళ్ళు స్మాల్, వెరీ స్మాల్ మైక్రోస్కోపిక్ మైనారిటీ. సో ఆ పరిస్థితి ఇండియాలో పరిస్థితి టోటలీ డిఫరెంట్. ఇండియాలో మనకి అనేక మతాలు ఉన్నాయి. ఇండియాలో హిందూస్ మెజారిటీలో ఉన్నప్పటికీ బౌద్ధులు, జైనులు, సిక్కులు ఇండియాలోనే పుట్టిన మతావలంబులు ఉన్నారు. అది కాక ముస్లిమ్స్ లార్జ్ నంబర్స్ లో ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కన్వర్షన్ అవుతున్నాయి, క్రిస్టియన్స్ తయారవ్వాలి. పోతే ఇప్పుడు జరుగుతున్న పొరపాటు ఏంటంటే ఎవరికి వారు మాదే కరెక్టు, మేమే సత్యం చెప్తున్నాము, నేనే సరైన మార్గంలో వెళ్తున్నాను, అందరూ నీ చెప్పినట్టు వినాలి, నా వైపు రావాలి, లేకపోతే వాళ్ళందరూ మూర్ఖులు, వాళ్ళందరూ పాపులు, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఇలాంటి ఒక పొరపాటు దృక్పథం ఒకటి ఏర్పడి ఉన్నది ప్రస్తుతం. అది మనం ఆబ్జెక్టివ్ గా అనలైజ్ చేసినప్పుడు, మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టుగా ఈ మత గ్రంథాలన్నింటిలో కూడా సేమ్ ధర్మం అనేటువంటిది కామన్ గా ఉంది అని చెప్పి, యోగం అనేటువంటిది కామన్ గా ఉందని చెప్పి మనం ప్రూవ్ చేసాం. భగవంతుడిని పక్కన పెట్టినా కూడా ధర్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, యమనియమాలు కానీ, ధర్మ లక్షణాలు సత్యం, అహింస ఇలాంటివి, సేవ, ప్రేమ ఇలాంటివి అనేక 18 వాల్యూస్ మేము అన్ని గ్రంథాల్లో క్రాస్ రిఫరెన్స్ చేసి ఒక టేబుల్ తయారు చేసి మా బుక్లు, ధర్మయోగ బుక్ లో నేను, ముష్టాక్ అహ్మద్ గారు, మసూద్ అలీ ఖాన్ గారు తయారు చేసిన పుస్తకాలు, ఇంకా కొందరు ఆథర్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఇవి కామన్ వాల్యూస్ మెసేజ్ ఉంది అన్ని గ్రంథాల్లో. అంటే వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలు, మహాభారతం, రామాయణం కాక బైబుల్, ఖురాన్, గురు గ్రంథ్ సాహిబ్, బుద్ధ సూత్రాస్, జైన సూత్రాస్, వీళ్ళంట్లో కూడా సేమ్ ఎథికల్ బిహేవియర్, ధర్మ లక్షణం, ధార్మికంగా ఎలా ఉండాలి, ధర్మం అంటే ఏంటి, ధర్మంలో లక్షణాలు ఏంటి, ఎథికల్ వాల్యూస్ ఏమిటి, అవి సేమ్ డిట్టో మక్కి ఉన్నాయి. అది ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆవిష్కరణ. ఇప్పుడు ఇంతమంది పండితులు, ఇంతమంది స్వామీజీలు, ఇంతమంది లెక్చర్స్ ఇస్తున్నారు, ఎవరు ఈ మాట చెప్పరు. ఎంతసేపు వాడు ఈ పూజ చెయ్యి, ఆ ప్రార్థన చెయ్యి, ఈ ఉపవాసం ఉండని చెప్తారు తప్ప, బాబు ధర్మం మెయిన్, నువ్వు సత్యం పాటించు, ధర్మం పాటించు అని ఎవరు చెప్పరండి. చెప్పినా వినేవాళ్ళు లేరు. సో అది వెనక్కి వెళ్ళిపోయి, అది చాలా తప్పు. ముందు ఉండాల్సింది ధర్మం. అందుకని మన గ్రంథాలన్నీ కూడా ధర్మం మీదనే చాలా నొక్కి వక్కాణించినాయి. ధర్మో రక్షత రక్షిత అని కానీ, చోదనా లక్షణో ధర్మ అని కానీ, బహుజన హితాయ బహుజన సుఖాయ అని కానీ, ధర్మం మీద చాలా ఉంది. అది పక్కన పెట్టేసి కేవలం రిలీజియస్ రిచువల్స్ మీద ఎంఫసిస్ చేయడం వల్ల చాలా తప్పు జరిగింది. అఫ్ కోర్స్ ధర్మం 2 విధాలండి. ఒకటి ప్రవృత్తి లక్షణ ధర్మం, ఒకటి నివృత్తి లక్షణ ధర్మం. ప్రవృత్తి లక్షణ ధర్మం అంటే సమాజంలో సామరస్యం తీసుకురావడానికి, మన జీవితం బాగా గడవటానికి చెప్పబడినటువంటి ధర్మ లక్షణాలు. అదే నివృత్తి లక్షణం అంటే మోక్షం కోసం. మోక్షం సాధించాలంటే, మన హిందూ ధర్మంలో మోక్షం అంటారు, వేరే వాళ్ళు స్వర్గం అంటారు, ఇంకోటి అంటారు, నిర్వాణం అంటారు. అయినా చివరికి ఒకటే అన్ని కలిపి. దాన్ని సాధించడం కోసం చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అవలంబించాల్సిన జీవన విధానం, దాన్ని నివృత్తి లక్షణ ధర్మం అన్నారు. అందుకే భగవద్గీత భాష్యానికి శంకరాచార్య గారు ఫస్ట్ సెంటెన్స్ లో ధర్మో ద్వివిధ, ప్రవృత్తి లక్షణో ధర్మ, నివృత్తి లక్షణో ధర్మ అండ్ నారాయణ అర్జునాయ ప్రోక్తవాన్. భగవద్గీతలో
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ద్వారా ఈ ప్రపంచానికి ధర్మం చెప్పాడు అంటే ఆ నివృత్తి లక్షణ ధర్మం, ప్రవృత్తి లక్షణ ధర్మం రెండూ చెప్పాడు అని భగవద్గీత ఫస్ట్ సెంటెన్స్ కామెంటరీ శంకరాచార్య గారిది. సో మొత్తం భగవద్గీత కలిసి ధర్మమే. అందుకే నేను ధర్మయోగ అని పేరు పెట్టాను. భగవద్గీతలో కర్మయోగ, రాజయోగ, భక్తియోగ ఇవన్నీ ఉంటాయి. అన్ని కలిపి ధర్మం కాబట్టి, సనాతన ధర్మం కాబట్టి. దేశ ధర్మ సనాతన అంటే ఈ ధర్మం అనేది సనాతనమైంది అని ఒక స్టేట్మెంట్ మహాభారతంలో ఉండటం వల్ల సనాతన ధర్మం అని. పుట్టి ధర్మం అన్నా కూడా సేమ్ థింగ్. పోతే ఇతర గ్రంథాల్లో కూడా ఈ ధర్మం అనేది చాలా మీరు కరెక్ట్ గా లైన్ ఇచ్చారు. చాలా మంది ఇక్కడ సనాతన ధర్మం మీద రకరకాలుగా వాళ్ళు ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు రకరకాలుగా ఇస్తున్నారు. మీరు ఒక వన్ లైన్ స్టేట్మెంట్ చెప్పండి, సనాతన ధర్మం అంటే ఏంటనేది ఒక వన్ లైన్ స్టేట్మెంట్ చెప్పండి. ఇప్పుడు ప్రామాణిక స్టేట్మెంట్. సనాతనం అంటే ప్రాచీనం ఒకటే కాకుండా ఆర్వాచనం కూడా అయ్యి ఉండి భవిష్యత్తులో కూడా ఉండేది, ఎప్పటికీ ఉండేది సనాతనం, ఇటర్నల్. ధర్మం అనేది అందరికి తెలిసిన విషయం. ధర్మం అంటే ధ్రువ్ అనేటువంటి ధాతువుతో దేని వల్ల అన్ని ధరింపబడి ఉన్నాయో, దేని వల్ల సస్టైనబిలిటీ ఉందో, ఈ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబిలిటీ, ఏది లేకపోతే మొత్తం కూలిపోతుందో, మొత్తం అయిపోతుందో. అంటే మనం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నాం అంటే ఈ ప్రపంచం ఇలా నడుస్తుందంటే దేని వల్ల నడుస్తుంది? ధర్మం వల్ల నడుస్తుంది. సో ఆ ధర్మాన్ని మీరు రక్షిస్తే ఆ ధర్మం ఆటోమేటిక్గా రక్షిస్తాం. అంటే ధర్మం అనేది ఇప్పుడు ప్రకృతి సహజమైన ధర్మాలు, ఇప్పుడు గ్రావిటేషన్ అది ప్రకృతి సహజమైన ధర్మం. మీరు బస్సులో వెళ్తుంటే గ్రావిటీకి ఆపోజిట్కి వెళ్తే మీరు కింద పడి చచ్చిపోతారు. సో ప్రకృతికి వ్యతిరేకంగా ఏం చేయకూడదు, ప్రకృతి ధర్మాలు ఉన్నాయి. సో అట్లాగే మానవ ధర్మం, ఒక జీవి ధర్మం, ఒక పుత్రుడి ధర్మం, ఒక టీచర్ ధర్మం, ఒక డాక్టర్ ధర్మం, ఇవన్నీ ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటే అదే సాధారణ ధర్మాలు. తర్వాత స్పెషల్ ధర్మాలు, ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఒక్కొక్క ధర్మం. అంటే ధర్మ సంకటాలు, ధర్మ సూక్ష్మాలు అవన్నీ ఇంకా ఎక్స్ట్రీమ్స్ అవి పక్కన పెట్టండి. బ్రాడ్ గా ఇవి మనం చెయ్యాలి అని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే. మీరు అడిగిన ప్రశ్న మహాభారతంలో విదురుడిని అడిగితే విదురుడు ఒక్కటే ముక్కలో చెప్పాడు. ఒరులు ఏయవి అనరించిన అప్రియంబుతు తన మనంబునకు తా నరులకు అది సేయకునికి పరమధర్మం పరాయణములకు వెళ్ళాలి. అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటంటే నువ్వు ఏం చేస్తే ఇతరులకు బాధ కలుగుతుందో, అంటే వాళ్ళు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉంటావు. అంటే ఒకరిని తిడితే, ఒకరిని బాధిస్తే నీకు బాధ కలుగుతుంది, ఎక్కిరిస్తే లేదా విసుక్కుంటే అది నువ్వు ఇతరులకు చేయకుండా ఉంటావు. అదే పరమధర్మం అన్నాడు విదురుడు. విదురుడి నీతి చాలా గొప్ప శాస్త్రం. సో అదే సేమ్ థింగ్ ఇంగ్లీష్ లో డూ అండ్ టు అదర్స్ వాట్ యుడ్ లైక్ దెమ్ టు డూ టు యూ అని. డోంట్ డూ టు అదర్స్ వాట్ యూ డోంట్ వాంట్ అదర్స్ టు డూ టు యూ. సో అది సింపుల్ థింగ్. అంటే ఆత్మవత్ సర్వభూతాన్ని ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉంటే అదే చాలా ఉత్తమం. అదే నీకు ఎలా ఉండాలనిపిస్తుందో అవతల వాడికి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నీకు ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తావు, అవతల వాడికి అలా ఉండేది చేయటం నీ ధర్మం అన్నమాట. నువ్వేమిస్తే అదే తిరిగి వస్తాయి కదా. నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి తిరిగి వస్తుంది, నువ్వు చెడు చేస్తే చెడు తిరిగి వస్తాయి. కాబట్టి అమరస్ఫూర్తిగా ఉంటే అదే ధర్మం, అదే సనాతన ధర్మం అంటే. కరెక్ట్. అంటే ఇది ఎందుకు అలాగుంది అని ప్రశ్న వేస్తే, ఎందుకు అలాగుంది అని ప్రశ్న వేస్తే నీలో ఉన్నది నాలో ఉన్నది ఒక్కటే తత్వము, అదే భగవత్ తత్వము, అదే ఆత్మతత్వము అనేది డీప్ రియలైజేషన్ వస్తుంది. అంత రియలైజేషన్ లేకపోయినా చిన్నపిల్లలకు కూడా అరే మనము అవతల వాడు ఈక్వల్, చిన్నపిల్లలు కూడా సమానంగా చూస్తారు. చిన్నపిల్లలకి ఏమి జ్ఞానం లేదు, పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు, కానీ సహజంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఈక్వాలిటీ. చాలా మందికి చదువు లేని వాళ్ళు పుస్తకాలు చదివే అవకాశం ఉండదు, కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తాను చాలా ధర్మబద్ధంగా జీవిస్తుంటారు. ఎవరికి కీడు చేయరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. అదే నా దృష్టిలో అదే ధర్మం. మీరు చెప్పే రెస్పాన్సిబిలిటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మరి ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని అనవసరంగా తిట్టకూడదు, కీడు చేయకూడదు. ఇవి ఎక్కడ కూడా ఏ వీటి కోసం మత గ్రంథాలు చదవ అవసరం లేదు కదా. ఇప్పుడు అధర్మం చేయకుండా ఉంటేనే ధర్మం అండి. అధర్మం అనేది 10 కింద చెప్పుకోవచ్చు. అహంకారంతో మొదలవుతుంది అధర్మం. నేను చిన్నప్పటి నుంచి అహంకారంతో మత గ్రంథాలు చదవరు, ఏమి చేయరు, కానీ చాలా ఉన్నతమైన జీవితం జీవిస్తుంటారు. ఉన్నతమైన జీవితం జీవించి ముగించిన వాళ్ళ జీవితాలు చాలా మంది నేను చూశాను. వాళ్ళు ఏ మత గ్రంథాలు చదవరు, ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ పర్యాదాలు చేసుకుంటారు అంతే. వాళ్ళకి ఇచ్చిన పని చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళని చూసుకుంటారు అంతే. అది తప్పించి ఇంకా ఎవరి జోలికి వెళ్ళరు. చాలా ఉన్నతంగా లోతుగా ఇంకా సహజంగా చెప్పాలంటే ప్రకృతిలో సహజంగా ఉందండి ధర్మం. కరెక్ట్. ప్రకృతిలో ఉన్నదే సహజ. అది వికృతి అయితే దాన్ని సంస్కృతితో దాన్ని మళ్ళా ప్రకృతి స్థితికి తీసుకురావాలి, సహజ స్థితి. అదే సంస్కరణ, సంస్కృతి, సంస్కృతం.
సో అది ఆ జ్ఞానం చెప్పేదే వేదం, శాస్త్రం. మళ్ళీ మీరు ధర్మయోగా నుంచి మళ్ళీ ధర్మయోగాతో మళ్ళీ అదే చేస్తున్నారు కాబట్టి, అంటే మళ్ళీ ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి ఈ ఈ దారిలో మీరు కేవలం ముస్లిం కమ్యూనిటీ కాకుండా సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అలాగే జూస్ ఉన్నారు, వీళ్ళు కూడా మీరు అవునండి. ఇప్పుడు మేము ఆ పుస్తకం, ఆ ధర్మయోగ రీసెర్చ్ థీసిస్ బుక్ రాసినప్పుడు ఈ అన్ని మతాల వాళ్ళని పట్టుకున్నామండి, మీటింగ్లు పెట్టాం వాళ్ళతో, పర్సనల్ మీటింగ్స్. ఇప్పుడు జైన్ ముని ఒక ఆయన ఉన్నాడు అక్కడ సికింద్రాబాద్ లో, ఒక జైన్ ముని అని పట్టుకొచ్చాం. అలాగే సికింద్రాబాద్ దగ్గర అక్కడ బౌద్ధ విహారం ఉంటుంది, ఆ బుద్ధ విహారంలో వాళ్ళు, నేను కూడా వెళ్ళాను కొన్ని మీటింగ్లకి, వాటికి బౌద్ధుల విహారాలకి. అలాగే సిక్ ఒక ఆవిడ, సిక్ లేడీ ఉండేది, ఆవిడ హస్బెండ్ పెద్ద ప్రీచర్, కెనడాలో సిక్ ప్రీచర్. ఆవిడ ఇక్కడ డాక్టర్ ఈ ఊళ్ళో ఉండేది అనమాట, రైల్వే డాక్టర్. ఆవిడ ఇప్పుడు ఇక్కడ లేదు. ఆవిడ సిక్ శిష్యురాలు. ఆవిడ గురూజీ అని నా దగ్గర యోగా నేర్చుకోవడమే కాకుండా మొత్తము, అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పేది మనం చెప్పేది ఒకటే అని చెప్పి అర్థం. ఇక ఏంటంటే ఇప్పుడు ఎట్లాగైతే ముష్టాక్ అహ్మద్ గారు, మసూద్ అలీ గారు మాట్లాడిన తర్వాత వాళ్ళకి మనకి ఏం తేడా లేదు ఎక్కువగా అనేటువంటి ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. సో అలాగే ఈ ఇతర మతాల వాళ్ళు కూడా ఒకసారి ఈ ధర్మయోగం మీద డిస్కషన్ పెడితే, ఆ పుస్తకం చూస్తే, అరే ఇది మనకి వాళ్ళకి ఏమిటి తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సిక్ మతంలో వాళ్ళు ఓంకారం రాస్తారండి, నంబర్ 1 వేస్తారు, ఓం రాస్తారు. మీరు ఎక్కడ గురుద్వారాకి వెళ్ళినా అది పెద్దగా రాసి ఉంటుంది, 1 ఓం అని రాసి ఉంటుంది. మరి మనవాడు చెప్పేది, ఉపనిషత్తులు చెప్పింది ఏమిటి? అదే కదా, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ విషయం వాళ్ళు ఉపనిషత్తులు చదవలేదు, కానీ వాళ్ళ గురు గ్రంథాలు ఉంది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడు ఎవరి పుస్తకంలో వాళ్ళు చూసుకుంటారు, అన్ని పుస్తకాలు వాళ్ళు చదవరు, ఎవరి పుస్తకంలో వాళ్ళు. ముస్తాక్ మన మసూద్ అలీ ఖాన్ గారు కూడా ఇందాక ఆయన చెప్పినప్పుడు నాకు స్ఫురించింది ఏంటంటే, ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం వెళ్ళిపోతున్నారు ఆయన. కానీ తర్వాత ఎవరో వచ్చి కన్విన్స్ చేసి, మీలాంటి వాళ్ళు ఎవరో దొరికి చెప్తున్నప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు, అవును కరెక్టే కదా, దీంట్లో ఇవి ఉన్నాయి కదా రూట్స్ లో, ఇది ఎక్కడో అంటే కనెక్షన్ ఎక్కడ ఉంది, మన దానికి కనెక్షన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తే అవును ప్రూఫ్ ఉంది కదా ఇది అని వాళ్ళు నమ్మి వాళ్ళు వచ్చి మీతో ఇప్పుడు మీరు ట్రావెల్ అవుతున్నారు. అవడమే కాకుండా చాలా మందిలో వాళ్ళు అవేర్నెస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కదా. సో ఎట్ ది సేమ్ టైం మనం చాలా మందితో మాట్లాడితే తప్పకుండా వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంది కదా. దీంట్లో పెద్ద విషయం ఏమీ లేదనుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోలేదు, ఇప్పుడు దానికి అవకాశం రాలేదనేమో. మెయిన్ బేసిక్ అంటే వాళ్ళకి అంటే ఒక బౌండరీలు ఉండిపోవడం వల్ల, అంటే వేరే దానికి వెళ్లకుండా ఒకదాని దగ్గర రిస్ట్రిక్షన్ పెట్టడం వల్లే ఈ అవగాహన లోపం వచ్చిందేమో. వేరే మత గ్రంథాల్లో కానీ వేరే అంటే దేంటి ఏది మంచి ఉంది, మన దగ్గరే మంచి ఉందా, వేరే దాని మంచి ఉండదా, ఉండకుండా ఎలా ఉంటుంది అని ఒక్కసారి కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే తప్పకుండా వాళ్ళ బౌండరీని దాటి వచ్చి దీనిలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. కరెక్ట్. యాక్చువల్గా చారిత్రకంగా చూస్తే మొట్టమొదట్లో ఈ మతాలు లేవు కదండి. ఋగ్వేదం మనం లాస్ట్ టైం ప్రూవ్ చేసినట్టుగా ఋగ్వేదం నుంచి మొదలెట్టాలి, అప్పుడు ఏ మతాలు లేవు. సో ఋగ్వేదంలో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో, అంటే ధర్మం గురించి కానీ, సత్యం గురించి కానీ, తపస్సు గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, ఏకం సత్ విప్రా బహుధా వదంతి కానీ, గాయత్రి మంత్రం కానీ, ఆ కాన్సెప్ట్సే అన్ని మతాలకి మూలాధారం అయినాయి తర్వాత. అంటే ఇప్పుడు భగవంతుడిని నమ్మని వాళ్ళు నాస్తికులైనా కూడా ధర్మాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎథిక్స్, ఎందుకంటే లాలోనే ఎథిక్స్ ఉంది. సో భగవంతుడిని నమ్మేవాళ్ళు కనుక అయితే ఆ ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే యాంగిల్లో అనేక రూపాలలో భగవంతుడు మనకి గోచరిస్తున్నప్పటికీ, అంటే సూర్యుడిగా, చంద్రుడిగా, భూమిగా, వాయువుగా, నీరుగా, ఒకే భగవత్ తత్వం దీని వెనకాల ఉంది అనేటువంటి కాన్సెప్ట్. అది ఏకేశ్వరవాదం కింద, అదే గాయత్రి మంత్రంలో కూడా ఉన్నది. అదే ఇప్పుడు యూదులకు వెళ్ళి జొరాస్ట్రియన్స్ నుంచి యూదులకు వెళ్ళి, యూదుల నుంచి క్రిస్టియన్స్కి వెళ్ళి, క్రిస్టియన్స్ నుంచి ముస్లిమ్స్కి వెళ్ళి అన్ని గ్రంథాల్లో రిపీట్ అవుతుంది. పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, నేను అదే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ ప్రయాణంలో మసూద్ అలీ ఖాన్ గారికి చాలా వ్యతిరేకత ఎదురయ్యింది. ఆయన మీద ఏకంగా సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నారు ఆయన. అది చాలా ఉదయం చెప్పాలంటే ఆయన ఒంటరి అయిపోయారు చెప్పాలంటే. అంటే మీతో జాయిన్ అయ్యి ఆయన ఒంటరి అయిపోయారు. వాళ్ళ యొక్క బేసిక్ అస్తిత్వం చూసారా, అది వాళ్ళు కోల్పోయే దిశగా పాపం ఆయన ఎంతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మానసికంగా కూడా లోపల ఎంతో బాధ ఉంటుంది ఆయనకి. మరి ఆ విధంగా మీరు కూడా ఏమైనా ఎదుర్కొన్నారా? మీరు కూడా చెప్పే క్రమం అంటే కొద్దిగా ఎక్కువ కాదు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రయత్నం మొదలెట్టిన తర్వాత, ఇది బుక్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు డాక్టర్ మీరు ఈ సందర్భంలో చెప్పారు వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇది ప్రింట్ కూడా చేయలేదు, పుస్తకం కూడా ప్రింట్ కూడా చేయలేదు. అవును.
వ్యతిరేకత వచ్చింది, అందుకోసం ప్రింటింగ్ చేయలేదు, కానీ ఈమెయిల్లో పంపిస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈవెన్ మన ఓన్ సర్కిల్స్ లో, మన ఆర్ఎస్ఎస్ సర్కిల్స్ లో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో బాగయ్య గారిని ఒక బాగయ్య గారు సపోర్ట్ చేశాడు ఈ యాక్టివిటీ. బాగయ్య గారు ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆర్ఎస్ఎస్ అఫీషియల్స్ ఇన్ ది హోల్ కంట్రీ. ఇక్కడ లోకల్ గా ఉన్నవాళ్ళు కొందరికి చాలా వరకు అర్థం కాదు. నేను ఒక పెద్ద మీటింగ్ అయింది, చాలా పెద్ద మీటింగ్ అయింది నేను శిల్పకళా వేదికలో. వాళ్ళందరూ ఏంటంటే నేను పంపించిన వీడియోలు, సార్ మీరు చాలా హై లెవెల్లో చెప్తున్నారు. హై లెవెల్లో ఉన్నదాన్ని హై లెవెల్లో నేనేం చేస్తాను దానికి? సో అది కనుక అర్థం అవుతే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నేను అర్థం అంటే అర్థం ఇప్పుడు మీరు చెప్పారండి, నాకు ఆల్రెడీ బేసిక్ ఒక అండర్స్టాండింగ్ ఉంది. దీని మీద ధర్మం మీద అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే మతాన్ని పక్కడేస్తే మనకు కామన్ రెస్పాన్సిబిలిటీ కదా. అసలు మతం అనేది మనం పరిస్థితి లేకుండా హ్యాపీగా బ్రతకచ్చు చెప్పాలంటే. ఓకే, కామన్ సెన్స్ ఉంటే బ్రహ్మాండం బ్రతకచ్చు. మతం ఆధారంగా మనం ఏమి లేకపోతే మనం బ్రతకలేము అనేది లేదు కదా సొసైటీలో. కామన్ సెన్స్ విచక్షణ ఉంది కాబట్టి మనం బ్రహ్మాండంగా మనం బ్రతుకుతున్నాం. మతం లేకపోతే బ్రతకలేము అనేది లేదు కదా, కండిషన్ లేదు కదా. మరి ఇలాంటి క్రమంలో మీరు ఈ చెప్పి బేసిక్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది అర్థం కాని, అంటే దీంట్లో అర్థం కాకపోవడం ఏముందంటే క్వశ్చన్, నేను అర్థం కాకపోవడం ఏముంది అంత. మీరేమన్నారు మీరు ఏ మతాల్లో పక్కనెట్టేసి, ఒక్క నిమిషం ఆగండి, మీరేమంటున్నారు? మతాన్ని పక్కనెట్టి మీరు ఏమంటారంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవి ఇగో ఇవి ఉన్నాయి, ఇన్ని మతాల్లో ఈ కామన్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, వీటిని మనం తీసుకుందాము అని. దాంట్లో దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం కారణం ఏంటంటున్నారు? యాక్సెప్ట్ అది కాదు వాడు యాక్సెప్ట్ చేయింది. వాడు యాక్సెప్ట్ చేయింది ఏంటంటే, నువ్వు ముస్లిమ్స్ తో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ముస్లిం స్కాలర్స్ తో పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వాళ్ళతో చెడిపోతావు, వాళ్ళు దుర్మార్గులు. మాట్లాడకూడదు అంటా నేను, ఎందుకు మాట్లాడకూడదు అంటాను, ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళు ఏంటంటే అప్పుడు మహమ్మద్ గోరీ వచ్చాడు, మహమ్మద్ గజ్నీ వచ్చాడు, వాళ్ళ దుర్మార్గులు, ఈ ముస్లిమ్స్ కూడా వాళ్ళే, అందరూ ఒకటే, కాబట్టి నువ్వు మాట్లాడకూడదు. ఇది వాళ్ళ సిద్ధాంతం. మసూద్ అలీ ఖాన్ గారు చెప్పారు, ముస్తాక్ అహ్మద్ గారు చెప్పారు కదా, మన అందరు కూడా ఇక్కడ వాళ్ళమే, అందరు కూడా మనం బేసి ఎక్కడి నుంచి వచ్చామో మనకి అందరికి తెలుసు, మనంతా ఒకటే అని చెప్పారు క్లియర్ గా. కాకపోతే వచ్చి వాళ్ళే ప్రాక్టీస్ లో ఉన్నారు కాబట్టి అని తప్పించి మనం వేరే వాళ్ళు మాట్లాడకుండా ఉండకూడదు అనేది కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు. అది లేదు, ఇందాక మసూద్ అలీ ఖాన్ ఏదైతే ముస్లిమ్స్ సైకాలజీ చెప్పాడో వాళ్ళే కరెక్ట్, వాళ్ళే గ్రేట్, మిగిలిన వాళ్ళంతా నరకానికి వెళ్తారని చెప్పాడు సరా. ఆ టైప్ లో మన వాళ్ళు, మన బంధువులు కానీ మిత్రులు కానీ ఆల్మోస్ట్ ఆల్, అంటే చాలా వరకు ముస్లిం అనే మాట ఎత్తినా, క్రిస్టియన్ అనే మాట ఎత్తినా మండిపడతారు అనమాట. అబ్బోబాబా వాడు మహమ్మద్ గోరీ నుంచి మొదలెడతారు. ఇప్పుడున్నవాడు, ఇప్పుడు మసూద్ అలీ ఖాన్ మహమ్మద్ గోరీ కాదు కదా, అయినా కూడా వాళ్ళు అట్లా మహమ్మద్ గోరీ, మహమ్మద్ గజ్నీ, అలావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబ్ అవన్నీ పట్టుకొస్తారు. వాళ్ళంతా దుర్మార్గాలు చేశారు కాబట్టి ముస్లిమ్స్ అందరూ కూడా మంచివాళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడుకో, ఇది వాళ్ళు చెప్పేది. నేనంటది అంటే చూస్ ద రైట్ పీపుల్. మనం వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేసుకుని మన సంవత్సరాల తరబడి కూర్చుంటే వాళ్ళు జీవితంలో మారారు. అది మూర్ఖుల మనసు రంజింపరని చెప్పి ఒక నానుడు ఉంది కాబట్టి వాళ్ళని వదిలేసి మనం కన్విన్స్ అయ్యి, అంటే మనకు ఉపయోగపడే దాన్ని ఎందుకోవాలి కదా, వాళ్ళని కన్విన్స్ చేయడం. సమాజంలో కన్విన్స్ అయ్యి ఉంటారు, కన్విన్స్ అవ్వడం కూడా ఉంటారు కదా. ఇప్పుడు మసూద్ అలీ ఖాన్ గారు మరి ఆయన చెప్తే ముందు అలాగే ఉండేవాడు. ఆయన నేను అలా ప్రాక్టీస్ తెలియకుండానే అలాగ ఆయన పెరిగాడు, బ్రాటప్ అది ఆయన తప్పు కాదు. తర్వాత మీలాడు కలిసారు, ఆయన బాగుంది కదా అని విన్నాడు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా అంటాను. అలాంటి వాళ్ళు పట్టుకోండి, అలాంటి వాళ్ళు మీకు శ్రమ తగ్గిపో. అనవసరంగా ఇప్పుడు చెవిటోడు ముందు శంకొద్దే ఉపయోగం లేదు, టైం వేస్ట్. కాకపోతే అందరూ వాడు ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఛాందసవాదులు ఉన్నారో హిందూ సమాజంలో, శాస్త్రం వేదం బాగా తెలిసిన వాళ్ళు, సంస్కృతం మీద ఫ్యానటిజంతో ఉండేవాళ్ళు, ఆర్ఎస్ఎస్ లో బాగా డీప్ గా ఉన్న వీళ్ళందరూ కూడా ఒకటి మాత్రం ఒప్పుకుంటారు. అదేంటంటే వేదాలు అన్నిటికీ మూలము, సంస్కృత భాష ఒరిజినల్ మూల భాష కాబట్టి మిగిలినవన్నీ అందులోంచి ఎప్పుడో అప్పుడు వచ్చినాయి కాబట్టి అది నువ్వు చెప్పేది అంతవరకు మేము ఒప్పుకుంటాం, అందరూ ఒప్పుకుంటారు, అంతవరకు ఒప్పుకుంటారు. అంతేగాని వీళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని మనం అందరం ఒకటే అంటే వాడు ఒప్పుకోరు. లేదు, నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు, మన టైం వేస్ట్. అందువల్ల అంటే మీరు నెక్స్ట్ మనం ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లే దశలో ఆల్రెడీ మొదలు పెట్టారు కాబట్టి ఎవరైతే లైక్ మైండ్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే సానుకూల దృక్పథంతో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, వీ హ్యావ్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్, రైట్? సో మనం వాళ్ళని విల్ ట్రై టు ఇన్వైట్ దోస్ పీపుల్ ఇంటూ అవర్ ప్రోగ్రామ్.
and will try to explain what is the purpose of dharma yoga. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా అంటే ఇప్పుడు నాటోళ్ళు కానీ ఇప్పుడు మన మసూద్ అలీ ఖాన్ గారు కానీ ఎంతో మంది ఇప్పుడు యువతలు ఎలా ఉన్నారంటే అండి, వాళ్ళు బ్రాడ్ మైండ్ ఉన్నారు, ఎప్పుడు కూడా నేరో మైండ్ లేరు. ఎందుకంటే ఒకప్పుడు మనం అప్పుడు రాచరిక వ్యవస్థ లేం కదా ఇప్పుడు. సో డేటా ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్, రైట్? డేటా ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ బిలీఫ్ సిస్టమ్. వాళ్ళకి ఒక సొంత బిలీఫ్ సిస్టమ్ ఉంది. సో తప్పకుండా వాళ్ళు చెప్పాలంటే నాస్తికులే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు చెప్పాలండి. నాస్తికత్వం అంటే ఏంటి? మూఢంగా ఒక దాని మీద ఎందుకు నమ్మాలయ్యా, నువ్వు చెప్పింది మేము ఎందుకు నమ్మాలి, బాగా నచ్చింది మేము ఉంటామంటారు. సో అలాంటి కూడా ఉన్నారు కాబట్టి అది కరెక్ట్. ఇప్పుడు రెడ్డి గారు ఏంటంటే, నేను కూడా నా అప్రోచ్ కూడా ఏంటంటే, నోట్లోంచి ఒక మాట వస్తే దానికి ప్రూఫ్ ఉండాలి. బ్లైండ్ బిలీఫ్ నేను ఒప్పుకోను. ప్రామాణికం సో నేనేం ఉండాలి, ప్రూఫ్ ఉండాలి. నేను ప్రూఫ్ ఉంటే కానీ మాట్లాడండి, ఎందుకంటే సైంటిఫిక్ అప్రోచ్ అది. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా, ఈవెన్ ధర్మయోగా కూడా సైంటిఫిక్ గా కూడా చెప్తున్నాను కదా. అంటే ఈ దేవతలు అంటే ప్రకృతిలో అంశాలు మొత్తం కలిసి ప్రకృతి బ్రహ్మాండం. బ్రహ్మ అనేందుకు వచ్చింది, బ్రహ్మం అంటే భగవంతుడు, బ్రహ్మం అది. సో ఆ విధంగా ఎన్వైరన్మెంట్, రియాలిటీ, ఫిజికల్ రియాలిటీ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్, ఐన్స్టీన్ ది మ్యాటర్ ఎనర్జీ ఈక్వలెన్స్, ఆ విధంగా చెప్తున్నా నేను. ఆ విధంగా చెప్పినప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు. ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ లో ఏమిటి కామన్ ఉంది? ఎంకి ఈకి, అంటే ఎం అంటే మాస్ మ్యాటర్, ఈ అంటే ఎనర్జీ. దాన్ని ఆ ఈక్వేషన్ చెప్పేది ఏంటంటే, ఈ ఎనర్జీ మ్యాటర్ అవుతుంది, మ్యాటర్ ఎనర్జీ అవుతుంది అని చెప్తున్నాడు. ఆటమ్ బాంబ్ లో 1 గ్రామ్ మ్యాటర్ పెడితే C స్క్వేర్ అంటే 3 × 10⁻10 హోల్ స్క్వేర్ అంత అన్ని వాట్స్ ఎనర్జీ వస్తుంది. సో మ్యాటర్ కెన్ బి కన్వర్ట్ ఎనర్జీ, ఎనర్జీ కెన్ బి కన్వర్ట్ టు మ్యాటర్. కాస్మిక్ రేస్ లో ఎనర్జీ మ్యాటర్ అవుతుంది. సో ఈ రెండు అయ్యే తత్వం ఒకటి ఉంది. అది మ్యాటర్ గాను అవుతుంది, ఎనర్జీ గాను అవుతుంది, ఇంటర్ కన్వర్టిబుల్ గా అవుతుంది. ఆ తత్వమే బ్రహ్మం అని మన ఉపనిషత్తులో చెప్పారు, వేదనలో చెప్పారు. అది ఈ విధంగా నేను చెప్తున్నాను. అందులో నమ్మేందుకేం లేదు ఇక్కడ, అది యాజ్ ఇట్ ఈస్ ఉంది. మరి మళ్ళీ మనం కాంప్లికేట్ చేయొద్దు అంటారు. ప్రాబ్లం ఏం చెప్పంటారా, చాలా ఇప్పుడు సంస్కృతం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్, ఎవరికి అర్థం కాదు, శ్లోకాలు ఎవరికి అర్థం కాదు, నార్మల్ వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు ఏంటి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. సో అలా ఏంటంటే మీరు కూడా ఇప్పుడు మీరు ఇంకా లోపల లేకుండా సింప్లిఫై చేసి మనం దీన్ని సింప్లిఫై చేసి తీసుకెళ్తే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు దే విల్ గెట్ కనెక్టెడ్ విత్ దిస్ ఫిలాసఫీ. ఐ కాల్ ఇట్ as a philosophy, న్యూ ఫిలాసఫీ. ఓకే, మళ్ళీ ఇది కొత్తగా మేము మతం పెట్టామంటే మళ్ళీ దాన్ని మళ్ళీ క్రిటిసైజ్ చేస్తారు. మతం ఏం లేదు అని అడిగారు, చాలా మంది అడిగారు. జైన్ ముని కూడా అడిగారు, కొత్త మతం పెడుతున్నారు. కొత్త మతం ఏం పెట్టట్లేదండి, ఎవరి మతాలు వాళ్ళకి ఉంటాయి. అందరి మతాల్లో కామనాలిటీ ఒకటే చూపిస్తాం, సో దట్ వీ కెన్ లివ్ టుగెదర్. రకరకాల వాటిలో సో అదే ఇప్పుడు ఆ విధంగా ఆ కామనాలిటీ సైంటిఫిక్ గా కూడా చెప్పొచ్చు. మీరు చేసిన ఎఫర్ట్ అవ్వాలంటే ఫస్ట్ యూ హావ్ టు పబ్లిష్ ద బుక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ట్రై టు స్టార్ట్ పబ్లిష్. ఈ కాలంలో ఎవరు ఫిజికల్ బుక్స్ చదవట్లేదు, ఓన్లీ ఎలక్ట్రానిక్ బుక్స్. ఎలక్ట్రానిక్లీ బుక్ ఇస్ అవైలబుల్. ఆ లింక్ కూడా మనం పెడదాము. ఆ లింక్ పబ్లిష్ అయిన ఈ బుక్ ఏదన్నా మన డిస్క్రిప్షన్ లో కూడా పెట్టే విధంగా మీరు ప్లాన్ చేయండి. ఎందుకంటే మీరు అన్నారు మీరు చెప్పేదానికి ప్రామాణిక ఉండాలి కదా. మీరు చెప్పేదానికి ఇప్పుడు ధర్మయోగ పుస్తకం ఎక్కడ ఉందని అడుగుతారు, మరి ఎక్కడ ఉందని చెప్తాం. ఇంకా పబ్లిష్ ఎవరికి కావాలంటే పంపించేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. చాలా మంది పంపించాము. ఈ బుక్ ఏది కన్వర్ట్ చేసి ఆ లింక్ మనం పెడదాం అంటున్నాను. ఆ లింక్ కూడా ఇస్తే కనుక దే ట్రై టు అండర్స్టాండ్, రైట్? దే ట్రై టు స్టార్ట్ రీడింగ్ వాట్ ఈస్ ధర్మయోగ. ఓకే, ధర్మయోగ మనం చెప్పడం కాదు, మన తర్వాత మీటింగ్ ప్రతిరోజు మనం మీటింగ్ పెట్టుకుని చెప్పలేం కదా ధర్మయోగ అని చెప్పి. సో అది వాళ్ళందరూ వాళ్ళు ప్రతిరోజు కూడా కండక్ట్ చేసే విధంగా చేద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ ఎవరన్నా వస్తే కనుక ప్రతి వారం అన్నా ఒక క్లాస్ లా పెట్టి ధర్మయోగ ఏం చెప్తుంది అనేది మనం మీటింగ్ లా పెట్టి మనం ఇన్వైట్ చేస్తే కనుక అది పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు, ఇంతే చందంగా పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారండి. మనం ఇన్వైట్ చేస్తాము. ఇంట్రెస్ట్ పీపుల్ దే విల్ ట్రై టు జాయిన్, రైట్? దట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్, రైట్? We cannot insist people to join this thing. So we'll try to invite them. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నెట్వర్కింగ్ ఉంటే అదే అన్నాము. కార్యాచరణ ప్రణాళిక అనేది ఉంటే కనుక అది ముందుకెళ్తుంది. కార్యాచరణ ప్రణాళిక లేకపోతే ఉంటే ఎక్కడ వేసిన గోగలైన దగ్గర అక్కడే ఉండిపోద్ది. కాబట్టి మనం చిన్న ప్రయత్నం చేద్దాం. వీళ్ళిద్దరిని కూడా అడగండి అన్నమాట, ఎలా చేస్తే వేరే వాళ్ళని. మసూద్ అలీ ఖాన్ భాయ్, టెల్ మీ, సో వాట్ ఈస్ యువర్ ఐడియాస్ అండ్ ఐడియాలజీ to move this, to spread this good idea, Dharma Yoga. This is new philosophy. Okay, so tell me what are your ideas? Yes, sir. Sir, one of the most important thing that comes to my mind,
is to condemn the approach of religious conversion. Like, you know, if we find the resistance among some of the people, like I think you were discussing with Prabhu sir, like why, you know, like people are not accepting. So one of the answers can be that maybe they are not so open-minded. They need to be open-minded so we can focus, you know, like inviting people, you know, who are open-minded. But more than being open-minded, I believe that this inhuman and unethical approach of religious conversion is what is, you know, like becoming a barrier. Because in the past also, I mean, we have seen that, no? What people do is they selectively pick the, you know, mantras from the Ved or, you know, like verses of the Holy Bible, shloka of the Bhagavad Gita. They will compare it with their own. Okay, like for example, a Muslim preacher will compare it with the verses of the Quran, and he will say that the message is the same. See, but he will not stop over there. Then what they will do is they will go for the religious conversion, and then they will do all those you know, practices like changing the name, giving the Arabic culture, okay, disconnecting them from their history, from the, you know, like great heritage and culture. Okay, and not just disconnecting, but I mean, people will develop that feeling of, you know, despise and hatred and impurity for what they have been, you know, like considering great so far. Okay, and then now their complete alliance with will be shifted from our like beloved motherland Bharat Mata to, you know, like the Arab nation. Yeah. And same practices are being done by the Christians also. Yeah, but So I believe what is that good, but my question is, in the initial stage, it's difficult to stop, you know, conversion, right? So that is a Herculean task, right? As far as our, you know, efforts are concerned, so we try to concentrate more on initially to invite the people, the like-minded people, and we'll try to invite people in, you know, for next session or any seminars or counseling sessions. So we'll try to first, you know, incorporate our ideology. Then we'll give a chance to understand the concept of Dharma Yoga, and then they will try to, you know, spread the message to the same people, right? Instead of, you know, taking up, like, you know, stopping conversion is a very huge task. That's not a simple thing, right? Because we have to fight with, you know, big people, right? We cannot do at this earlier stage. So what possible in our hands, we have to, you know, start with the initial stage. So in the next session, we'll try to, you know, explore more ideas about how to, you know, move forward, how to, you know, like take this wonderful philosophy, Dharma Yoga philosophy, to more people, you know, to bring harmony. Okay, so thank you so much for your time, Masood Ali Khan bhai and Mustaq Ahmad sir. So thanks so much for your great time, and as well as the great Dr. C.S.R. Prabhu Garu, who started this great philosophy. And in our next session, we'll try to explore new ideas of Dharma Yoga. Thank you so much.